హలో, నేను మిసిఎస్ రావు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. అసలు రియాలిటీ ఏంటి అక్కడ అనే దాని మీద మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర భారత మాజీ రాయబారి ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, గత వారం రోజుల నుంచి చూస్తుంటే, పహల్గామ్ దాడి జరిగిన తర్వాత నుంచి చూస్తుంటే రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేది కూడా స్పష్టత లేదు. యాక్చువల్ సిచ్యువేషన్ అక్కడ ఏంటి సార్? వార్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ ఛానల్ ద్వారా మీరు అడిగిన ప్రశ్న, లేవనెత్తిన ప్రశ్న ఏదైతే ప్రతి ఒక్కళ్ళ మైండ్లో ఇలా వచ్చేస్తుంది. వార్ క్లౌడ్స్ ఆర్ లూమింగ్, అంటే స్ప్రెడ్డింగ్, ఎప్పుడవుతుంది అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈసారి ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్లల్లా ఊరి తర్వాత మనం పుల్వామా, దాని తర్వాత రియాక్షన్స్ మనవి, ఇది బాలకోట్ మీద ఏం చేసాం అవన్నీ జరిగిన తర్వాత ఇది మళ్ళీ వాటి తర్వాత పెద్ద ఇన్సిడెంట్ ఇలా జరిగింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మాత్రం సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పుడు మాత్రం సివిలియన్స్ టార్గెట్ చేసింది. కాబట్టి ఒకప్పుడు మనం ఏమనుకున్నాం అంటే, సరే ఇప్పుడు టెర్రరిస్టులు సెక్యూరిటీ వాళ్ళకు జరుగుతూనే ఉంటాయి, ఆ స్కిర్మిషెస్ అవుతూనే ఉంటాయి, ఎదురు కాల్పులు జరుగుతూనే ఉంటాయి అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం వాళ్ళు చాలా ఏమంటారు, పకడ్బందీగా ఆలోచించి ఎక్కడైతే కొడితే దెబ్బ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అని ఆలోచించారు. కానీ ఆ దెబ్బ కాశ్మీరీ ప్రజల మీద ఎక్కువ పడుతుంది అనేది మాత్రం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. వాళ్ళకు ఈజీ టార్గెట్ను సెలెక్ట్ చేసుకోవటంలో సక్సీడ్ అయిన నిజమే. అయితే ఏమైంది, 4-5 టూరిస్ట్ ప్లేస్లలో వాళ్ళు రెక్కి చేశారు. 3-4 సార్లు రెక్కి చేసేసి అక్కడక్కడ ఎక్కడైతుందో బాగా సెక్యూరిటీ ఉన్న ఏరియాలకు పోవద్దు అనుకున్నారు. ఇది ఎందుకు జరిగింది అనుకుంటే, మనం ఈ 370 అబ్రిగేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్సీ వచ్చింది. ప్రజల ఎకనామిక్ యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. అంతేకాకుండా మనం ఎలక్షన్స్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా మనం కండక్ట్ చేశాం. తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ ఏంటి అని అంటే, నార్మల్సీ వచ్చేసింది అనేసరికి ఆ టెర్రరిస్టులకు, వాళ్ళకు సపోర్ట్ చేసే ఐఎస్ఐ తర్వాత పాక్ ఆర్మీ వాళ్ళకు మింగుడు పోలేక, ఇట్లాంటి పరిస్థితులు నార్మల్స్ ఇంకా రాలేదు, మేము ఉన్నాం ఇంకా యాక్టివ్గాని చూపించుకోనికి టెర్రరిస్టులు, ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అదే కాకుండా కూడా మన దగ్గర ఏదైతే ఈ పరిస్థితులు నార్మల్స్ వస్తున్నాయి అని ఏదైతే మనం అనుకుంటున్నామో, దానివల్ల ఏమైందంటే కంప్లసెన్సీ వల్ల ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ. 100% అక్కడ అది కనుక కాకపోయి ఉంటే, ఇప్పుడు వాళ్ళు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా వెనక కూడా ఆలోచించినట్టయితే 4-5 సైట్లు రెక్కీ చేసి ఎక్కడైతే ఎఫెక్టివ్గా మనం అటాక్ చేయగలం అనే పద్ధతులు వాళ్ళు పోయినట్టు తెలిసింది. అంటే టూరిస్ట్ ప్లేస్లు 4-5 రెక్కీ చేసిండ్రు. సో ఇన్ని రెక్కీ చేస్తున్నప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఇది ఏదైతే పహల్గామ్ ఆ టూరిస్ట్ సైట్ చాలా ఫేమస్ ఏరియా, అది బైసన్సన్ అది వ్యాలీ ఏదైతుందో అక్కడ నుంచే మనం అమర్నాథ్ తీర్థయాత్రది కూడా ఒక రూటు అక్కడి నుంచి కూడా పోతుంది. సో అంత ఇంపార్టెంట్ ప్లేస్ అది. కానీ దాని దగ్గర పట్ల కూడా అక్కడ కాకుండా దానికి నియరెస్ట్ ప్లేస్లలో కూడా మనకు సెక్యూరిటీ అరేంజ్మెంట్ లేదు. మనకు తెలిసినట్టయితే ఏమైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు రీచ్ కానీ కూడా కనీసం 1.5-2 గంటల టైం పట్టినట్టు మనం వింటుంటున్నాం. అంటే ఇక్కడ ఒకటి సార్, ఆ ప్లేస్ని ఓపెన్ చేయలేదు టూరిస్టుల కోసం అఫీషియల్గా అనేది వినిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యలో అది కోఆర్డినేషన్ ల్యాప్సెస్ లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ను బ్లేమ్ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ పాలనలో పెట్టినప్పుడు యూనియన్ టెరిటరీగా పెట్టి 100% ఈవెన్ ఈ కానిస్టేబుల్ నడు తీసేయాలన్నా ఆ కానిస్టేబుల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మొత్తం అంతా గవర్నర్ హోల్ అండ్ సోల్. దాని తర్వాత మిలిటరీ, అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. కానీ ఏది లోకల్ పోలీస్కి ఇచ్చాము, లేకపోతే వాళ్ళు ఏదో ఫెయిల్ అయిపోయారు అది అని వాళ్ళ మీద వీళ్ళు దోయటం, వీళ్ళ మీద వాళ్ళు దోయటం అనేది కాదు. కానీ బేసిక్గా ఆ సెక్యూరిటీ అనేది ఇట్ రెస్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని.
కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా పర్మిషన్ లేకుండానే వాళ్ళు లోకల్స్ ఓపెన్ చేశారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, నార్మల్స్ వచ్చిందని కంట్రోల్ చేస్తున్నమాట వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాదు కదా ఓపెన్ చేసింది, ఎంతో కాలం నుంచి అది నడుస్తుంది. తర్వాత 1000 మంది విజిట్ చేసినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంతమంది విజిట్ చేస్తున్నప్పుడు మాకు తెలియకుండానే ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తున్నారు అనేది అది ఒక ఏమంటారు, అది ఒక సాకు తప్ప అది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కాదు. కానీ లోకల్ గవర్నమెంట్ ఒమర్ అబ్దుల్లా సీఎం ఏం చెప్తున్నా అంటే అతిథులను కాపాడుకోలేకపోయాము, అది మా వైఫల్యమే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. కానీ అదే ఇప్పుడు ఆయన కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి, గవర్నమెంట్ అంటే ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు వేసుకోవడం కాదు. అసలు గవర్నమెంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది, దెర్ ఈజ్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు ఈరోజు జరిగింది కాదు కదా అది. ఇంతమంది 100,000 టూరిస్టులు ఆ ప్రాంతం పోతున్నారు. తర్వాత జూలైలో జరిగే అమర్నాథ్ యాత్ర కూడా ఆ ఫెల్గాం నుంచి ఒక దారి వెళ్తున్నది. సో ఇంత అంటే స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ప్లేస్ అది. అది కనుక మేము చూసినట్టయితే ఎంత అంటే వైడ్గా ఓపెన్, దాని చుట్టూ మళ్ళీ మనకు థిక్ ట్రీస్ ఫారెస్ట్ అంత ఉన్నప్పుడు ఈజీగా టెర్రరిస్టులు వచ్చి రావచ్చు. దాని హార్సెస్ గుర్రాల ద్వారా తప్ప వెళ్ళడానికి కూడా లేదని అంటున్నారు. అదంటే అంటే నేరో పాత్వే ఉన్నది, దాంతో మనం మోటరేబుల్ కాదు, పోలేవు. అది అటువంటి ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ కదా టెర్రరిస్టులకు. అటువంటి పాయింట్లే నువ్వు మోటరేబుల్ అయ్యుండి ఫ్లైట్లో పోయి అయ్యుండి ఆ ప్లేస్లలో నువ్వు పోవటం వాడు రాడు. ఇటువంటి ప్లేస్లలో అయితే వాళ్ళు అనుకున్న పని చేసి హాయిగా తప్పించుకొని వెళ్ళిపోనికి అవకాశాలు ఉంటేనే అయ్యే సెలెక్ట్ చేసుకుంటారు. అదే కాకుండా ఇటువంటి ప్లేస్లలో ఇంతమంది టూరిస్టులు అంటే వీళ్ళు పోయి అంటే ఏమంటారు సిట్టింగ్ డక్స్ లెక్క, అంతే వాడు వచ్చి పటాపట కాల్చి వెళ్ళిపోవచ్చు. అలానే జరిగింది కదా. సో అంటే ఈ గంటల తరబడి ఇది జరిగినా కూడా అక్కడ నియరెస్ట్ ప్లేస్లో, అక్కడ ప్లేస్లోనే కాకుండా దానికి నియరెస్ట్ క్లోజ్లో కూడా మనకు ఈ సెక్యూరిటీ పర్సనల్ ఫోర్సెస్ ఉన్నట్టు మాత్రం మనకు కనిపించలేదంటే అక్కడ అది ఫెయిల్యూర్ జరిగింది సమ్ ల్యాబ్స్. అయితే ఇప్పుడు అది ఎందుకు జరిగింది, ఎందుకు చేసారు వీళ్ళు అంటే అదే చెప్తున్నాను కదా, నార్మల్స్ వచ్చింది, ఎకానమీ పుంజుకుంటుంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, ఏమంటారంటే బిజినెస్ యాజ్ యూజువల్గా అయిపోయింది, ఎలక్టెడ్ గవర్నమెంట్ అని నడుస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ఈ టెర్రరిస్టుల కంటే ఎక్కువ ఐఎస్ఐ ఏజెంట్స్ కడుపులమంట ఎక్కువ ఉంటుంది. కానీ సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ అంతా సెట్ అయిపోయింది, నెక్స్ట్ పిఓకే అనేది వినిపిస్తుంది కదా బాగా, దాని దృష్టిలో పెట్టుకొని జరిగిందా? లేదు, ఇప్పుడు పిఓకే అని మనం ఏదైతే అంటున్నామో, మన హోమ్ మినిస్టర్ అయినా డిఫెన్స్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఏదైతే పిఓకే ఇది మనదే, మనం కూడా టైం వచ్చినప్పుడు ఆక్రమించుకుంటాం అని అంటే ఇవన్నీ వీళ్ళు ప్రొవోక్ చేసినట్టు. ఓకే, ఇప్పుడు ఇది జరగటం వల్ల మన ఇండియాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే వాళ్ళు. న్యాచురల్గా ఇప్పుడు మన పిఓకేలో సగం పాటు ఆక్రమిస్తాం ఇప్పుడు. ఓకే, అది జరుగుతుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. వాళ్ళంతా వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకున్నట్టు తప్ప, అంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు. సెల్ఫ్ గోల్ అంతే పాకిస్తాన్. ఇప్పుడు అందుకని చెప్తున్నాం, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయాలనేది ఎన్ని మల్టిపుల్ యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మంచి ఈసారి చేసిన కొద్దిగా డిలే అవుతున్నా కానీ వైజ్ డిసిషన్స్ తీసుకోవటం వల్ల ఏమైందంటే అంతకుముందు బాలకోటకు పోయాం, ఆ ఊరి తర్వాత మళ్ళీ బార్డర్ ఇంకర్షన్స్ అవి ఎక్కువైపోయినాయి, ఫైరింగ్ అయిపోయినాయి. దాని రిజల్ట్ వల్ల మనం అప్పుడు ఏదో కొంతవరకు సరిగా అప్పటి గవర్నమెంట్ రూలింగ్ పార్టీ కొద్దిగా అడ్వాంటేజ్ దానివల్ల వచ్చేసి ఓట్స్ ఎక్కువ రావటం అది వేరే సంగతి. కానీ లాంగ్ రన్లో మనకు దాని ఎఫెక్టు మనకు ఇండియాకు పాజిటివ్గా ఏమి రాలేదు. సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ టెర్రరిస్ట్ షెల్టర్స్ని కొలాప్స్ చేసామని చెప్పారు ఆ రోజున. అదే అంటే అది 1-2 దాటి మీద మనం బాలాకోట దగ్గర దాడి చేయటం వల్ల అప్పటికే వాళ్ళు చాలామంది హార్డ్ కోర్ టెర్రరిస్టులను షిఫ్ట్ చేసి అవన్నీ కొంత జరిగింది. సరే, దాని మీద జరిగిన యాక్షన్ వల్ల కొంతవరకు అయితే నష్టం జరుగుతుంది, కానీ అనుకున్నంత ఎఫెక్టివ్గా లేదు అది. మళ్ళీ వాళ్ళు రీగ్రూప్ అయిపోయారు, మళ్ళీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే ఉన్నారు. సో ఈసారి మాత్రం ఏమవుతుంది అంటే అలా ఒక నీజర్క్ రియాక్షన్ కాకుండా ఆచితూచి అన్ని యాంగిల్స్లో మల్టిపుల్ లెవెల్స్లో మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఎలా ఉందని అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ను ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేయాలి. ఆల్రెడీ జరుగుతుంది. ఇన్సిడెంట్ జరగానే నెక్స్ట్ డేనే మనం ఫారెన్ మినిస్ట్రీ అంబాసిడర్స్ ఇంపార్టెంట్ కంట్రీస్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళది రెసిస్టెన్స్ ఏదైతే గ్రూపు టార్గెట్ ఏదైతే వాళ్ళ లష్కర్-ఈ తయ్యబా పార్ట్ ఆఫ్ దట్ చీలిపోయినా లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ వెనక తీసుకున్నట్టు ఏదో దానికి, బట్ వాట్ ఎవర్ మెయిన్ పేరెంట్ ఏంటంటే లష్కర్ ఈ తోయబా ఆర్గనైజ్ చేస్తుంది. టిఆర్ఎఫ్ అదే అది ఆల్రెడీ అనౌన్స్ చేసింది, మేమే చేసాం. వాళ్ళు చేశారు, మళ్ళీ తర్వాత వాడిని విత్డ్రా చేసుకున్నారు, అది వాళ్ళు ఏదో మాకు సంబంధం లేదన్నారని మళ్ళీ ఏదో న్యూస్లో వస్తుంటాయి. కానీ వాళ్ళు అది చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎఫ్ అనేది లష్కర్ ఈ తోయబా అసోసియేట్, సో చేసుకున్నారు. అయితే ఇప్పుడు దానివల్ల ఇది ఓన్ చేసుకోవటం వల్ల ఎక్కువ నష్టం వస్తుంది అంటే మళ్ళీ మాది కాదు మీది కాదు అంటే అది వదిలిపెడుతుంది. బట్ ఎనీవే ఐఎస్ఐ మెయిన్ వాళ్ళ పేరెంట్ పాకిస్తాన్ ఆర్మీ. సో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఇది నార్మల్సీ 370 అబ్రగేట్ అయిన తర్వాత కశ్మీర్లో ఇప్పుడు నార్మల్సీ ప్రివేలింగ్ అయింది, టూరిస్టులు వస్తున్నారు, తర్వాత ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇది కూడా నిజంగానే హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ టైం హిస్టరీలో ఇంతకాలం నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఏది జరిగినా యాంటీ టెర్రరిస్ట్ ర్యాలీస్ కాశ్మీర్లో ఎప్పుడు రాలేదు. ఈసారి మాత్రం ప్రజలు ఆటోమేటిక్గా ఇది జరిగిన తర్వాత ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ ఊరి అయినా అంతకుముందు పుల్వామానైనా ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద జరిగింది. దాని ఎఫెక్ట్ టూరిస్టుల మీద ఎక్కువ పడలేదు, టూరిజం ఇండస్ట్రీ దెబ్బతినలేదు, టెంపరీ కొన్ని రోజులు కానీ మళ్ళీ నార్మల్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే టూరిస్టులను టార్గెట్ చేసుకొని, టూరిస్ట్ ప్లేస్లను టార్గెట్ చేసుకొని, ఆ టూరిజం వల్ల బాగుపడేది కాశ్మీర్ ప్రజలే కాబట్టి వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు చాలా మంది. కానీ అక్కడ కొంతమంది లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి అనేది కూడా ఉంది. నేచురల్ అది. ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ అయినా అదే చెప్పబోతున్నా, అసలు ఇది ఎందుకు జరిగింది, ఏమేమి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసినంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగదు. ఇటువంటి అటాక్లలో పర్టికులర్గా వాడు బయట దేశం నుంచి బార్డర్ క్రాస్ చేసి వచ్చి ఇవన్నీ చేయాలంటే లోకల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం మనకి గొడవలైన కాంచి లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం కాశ్మీర్ ఇష్యూ మీద. అదే కనుక మనీ, అదే కనుక టైం మనం ఇటు డెవలప్మెంట్ కనుక డైవర్ట్ చేసుకుంటే ఇండియా ఆన్ పార్ విత్ చైనా అయిపోయేది. బట్ అన్ఫార్చునేట్లీ చైనా హ్యాండ్, మళ్ళీ అదే చెప్పబోతున్నాను ఇక్కడ రావాలి అది చెప్దాం అనేది, చైనా హ్యాండ్ ఇండైరెక్ట్గా ఇష్యూలో ఉందంటారు. ప్రతి చోట పాకిస్తాన్ అంటే ఒక్కొక్క ఇష్యూ అని వాళ్ళు సెలెక్ట్ చేయటం కాదు, పాకిస్తాన్కు 100% మనీ, మెటీరియల్, వెపన్స్ అంతా ఇస్తూ ఇండియా మీద అటాక్ చేయమని ప్రొవోక్ చేస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే అమెరికా. మేము డిప్లొమాటిక్ కమ్యూనిటీస్లో అంబాసిడర్లు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు 30 ఏళ్ళ కింద నేను అప్పుడు రియాక్ట్ అవుతున్నప్పుడు ఓహో ఇండియా అది ఇది పర్వాలేదు అది అన్నట్టుండేది. కానీ యాజ్ ఆఫ్ టుడే అంటే ఇప్పుడు 1-2 సంవత్సరాల కిందకి వచ్చేసరికి వాళ్ళు ఇండియా నథింగ్, అవర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ యుఎస్. యుఎస్ఏ మేము ఢీ కొట్టాం, యుఎస్ని కూడా డిఫెండ్ చేస్తాం, మేమే నెంబర్ 1 అయిపోతాం. ఆ స్టేజ్లో వాళ్ళ చైనీస్ థింకింగ్ ఉంది కాబట్టి వాళ్ళ గ్రౌస్ ఏంటి అని అంటే అఫ్కోర్స్ ఈ లడాక్ అవి ఈ బార్డర్ ఇష్యూ కంటే బార్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాను ఈ లోకల్గా నైబర్ ఇష్యూస్ తోటే పిన్ డౌన్ చేసి ఈ ప్రాబ్లంతో ఇక్కడ ఉంచితే చైనా అమెరికా తోటి ఢీకొనొచ్చు. అమెరికా డైరెక్ట్గా చైనా ఢీకొన్నదని వాళ్ళకి తెలుసు. ఇండియా హెల్ప్ కావాలి కాబట్టి ఇండియా అమెరికాకు క్లోజ్ అయిపోతున్నది. అందుకని ఇండియాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పక్కలో బల్లెం పెడితే ఇక్కడే అది పడిపోతుంటుంది, హాయిగా మనం చూసుకోవచ్చు పైకి అనేది వాళ్ళ పాలసీ. దానికి అఫ్కోర్స్ పాకిస్తాన్ హాయిగా హ్యాపీగా ప్లే చేస్తుంది వాళ్ళ గేమ్. సో అందుకని చైనీస్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి అలా ప్రవోక్ చేసి ఇటువంటి నార్మల్స్ ఇంకా రాలేదు, కాశ్మీర్ ఈజ్ స్టిల్ బర్నింగ్ అని చూపించాలి అన్నట్టు ఏదైతే ప్లాన్ ఉందో దానికి హ్యాండ్ కూడా చైనీస్ ఉన్నది. సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో నెక్స్ట్ ఎలాగూ ప్రతీకార చర్యకి వెళ్తారు. వెళ్ళినప్పుడు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా చైనా? సరే, ఇప్పుడు అదే అనుకుంటున్నాం కదా, మన యాక్షన్లో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసింది అంటే వాళ్ళందరి వేరియస్ ఇంపార్టెంట్ కంట్రీస్ అందరినీ అంబాసిడర్ మనం డిప్లొమాటిక్ కమ్యూనిటీ అలా చేస్తాం. ఇమ్మీడియట్గా ఫారెన్ మినిస్ట్రీ పిలిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇన్సిడెంట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు చైనా, టర్కీ తప్ప మొత్తం అన్ని దేశాలు ఇండియాకి సపోర్టు ఎక్స్టెండ్ చేసినాయి. ప్రతి ఇంక్లూడింగ్ అమెరికా అయినా, రష్యా అని వేరియస్ అన్ని కంట్రీస్ ఈ ఇన్సిడెంట్లో టెర్రరిజంను రూపుమాపాలే, ఇండియా కెన్ టేక్ ఎనీ యాక్షన్ అది ఇదని వాళ్ళు అన్నారు. కాకపోతే ఏంటంటే చైనా ఏమన్నది, మొన్న
యాక్షన్ చేసింది మళ్ళీ వాళ్ళకి ఏంటంటే సపోర్టే. ఉమ్, సో ఇట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని అన్నా కానీ చైనాకు మళ్ళీ పాకిస్తాన్కు ఏదైతే అవసరం ఉంటుందో దానికి హెల్ప్ చేయడానికి మళ్ళీ ఇండైరెక్ట్గా ఇది నడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వీళ్ళ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుకోవటం అన్నీ నడుస్తున్నాయి. సో చైనా యాంగిల్ ఉన్నది కాబట్టి చైనా సపోర్ట్ కనుక లేకుంటే ఉమ్, పాకిస్తాన్ ఏం చేయలేదు. ఇంకొక సపోర్ట్ టర్కీ నుంచి వస్తుంటుంది. టర్కీ అది మొదటి నుంచి అది ఒక ఇస్లాం దానికి టర్కీ ఖలీఫేట్ వాళ్ళే మొత్తం వరల్డ్లో లీడర్ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ వచ్చి అది ఇస్లామిక్ యాంగిల్ తీసుకొని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. దాని తప్ప మిగతా ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు. సో డిప్లొమాటిక్ ఇష్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సెస్ అయినట్టు ఈ ఇష్యూలో. ఎస్, డిప్లొమాటిక్ యాంగిల్లో చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇష్యూలో తప్పకుండా సక్సెస్ అయినట్టే ఉంది. అలానే అవుతూ ఇప్పుడు ఏంటంటే ఈ డిప్లొమాటిక్ యాంగిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఐఎంఎఫ్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర వీళ్ళు లోన్ తీసుకొని బ్రతకాలి. ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర మొత్తం ఇప్పుడు లోన్లోనే ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా ఇది ఏదైతే ఉందో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ స్పాన్సరింగ్ కంట్రీగా పాకిస్తాన్ ఆల్రెడీ గుర్తించబడ్డది. గ్రే మార్కులు దాంట్లో ఉన్నది. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు మనం ఇండియా ఆల్రెడీ అలర్ట్ చేసింది. ఏది ఈ లోన్లు తీసుకొని టెర్రరిస్ట్ ఫైనాన్స్ చేస్తుంది. అందుకని ఐఎంఎఫ్ దగ్గర తీసుకొని అందుకని ఇటువంటి లోన్లు ఇక గ్రాంట్ చేయనీకుంటే కూడా మనం ఆల్రెడీ మూవ్మెంట్స్ స్టార్ట్ అయినాయి. అదర్ కంట్రీస్ కూడా చేస్తున్నది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ మెంబరు, నాన్ వీటో మెంబరు, మన ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి పాకిస్తాన్ ఉన్నది. ఆ యాంగిల్లో ఏమన్నా చేసుకోవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే చైనా సపోర్ట్ చేస్తుంది, బట్ మిగతా వాళ్ళంతా మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. సో ఆ ఐసోలేషన్ చేయటంలో ఇంటర్నేషనల్గా యుఎన్ కౌన్సిల్ మెంబర్గా పాకిస్తాన్ ఉంది కాబట్టి మాకు కొంతవరకు మిగతా కంట్రీస్ సపోర్ట్ చేస్తామనే ఉద్దేశం ఉంది, కానీ అది మాత్రం జరగదు. సో ఇప్పుడు మే 9వ తారీఖున $7 బిలియన్ ఆర్థిక సహాయం ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కి వస్తుంది అనేది ఒక న్యూస్ సార్. అది అయితే రాకుండా ఉండేదని భారత్ ఏదో ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. అది ఆగిపోతుందా, వస్తుందా, వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా అఫ్ కోర్స్ అమెరికా, రష్యా, ఈవెన్ జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిడెంట్ చూసి క్రెడిబుల్ ఎవిడెన్స్ అడుగుతుంటారు వాళ్ళు ఎవరైనా. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఏమంటే అది ఇంటర్నల్లీ గ్రోన్ టెర్రరిస్ట్ యాక్టివిటీ, మాకు సంబంధమే లేదు వాళ్ళు అనేది. ఎప్పుడు మొదటి నుంచి అంటేనేవారు, ఇప్పుడు కూడా అదే అంటారు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ టీఆర్ఎఫ్ ఏదైతే క్లెయిమ్ చేసుకుందో మేమే చేశామని, అది లేదు మాకు సంబంధం లేదు, మళ్ళీ ఏదో మూసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదేం కాదు. ఇప్పుడు మన ఎన్ఐఏ ఎంక్వైరీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కాబట్టి వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఒక 3 టెర్రరిస్టులు మినిమం 3 మనకు బార్డర్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, వాడు అంతకుముందు ఆర్మీలో పనిచేసి మూసా ఏదైతే ఉందో ఆర్మీ ట్రైన్డ్, మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేటోడు వాడే లీడరు, వాడు ఉన్నాడని ఇవన్నీ మనం ప్రూవ్ చేసి క్రెడిబుల్గా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమైందంటే ఈ పాకిస్తాను అంటే టెర్రరిస్ట్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమైందంటే అవి రాకుండా అవుతాయి. సో ద టాస్క్ ఫోర్స్ ఏదో ఉంది, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్, అది ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది అని అంటున్నారు. నిజమేనండి సార్? అవునవును. ఇప్పుడు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే అది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను ఫైనాన్స్ చేసే ఏ కంట్రీకైనా ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఏమైందంటే ఐఎంఎఫ్ అయినా వరల్డ్ బ్యాంక్ అయినా ఇటువంటి ఏమైందంటే ఈ అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేయవు. అది అంటే వీళ్ళు ఒకటి ఫైనాన్షియల్గా పొలిటికల్గా ఐసోలేట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఆల్రెడీ మనకు అమెరికాతో పాటు డౌన్ ఎక్సెప్ట్ చైనా, టర్కీ తప్ప మిగతా అన్ని కంట్రీస్ కండెమ్ చేసినాయి, ఇండియాను సపోర్ట్ చేసింది. అది పొలిటికల్గా వచ్చేసింది. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్రప్ట్ స్టేట్ అది, దానికి ఫైనాన్సెస్ ఈ లోన్స్ అని ఐఎంఎఫ్ తర్వాత ఇప్పుడు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ ఇటువంటి ఏమైనా ఉంటాయో అవన్నీ బ్లాక్ చేయాలి. ఈ టెర్రరిజానికి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ కంట్రీ చేయకుండా ఇప్పుడు ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో
వాళ్ళు మాత్రం గ్రే లిస్ట్లో పెట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు సో ప్రస్తుతం అయితే గ్రే లిస్ట్ లో ఉంది, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని అదే అంటున్నారు. అదే గ్రే లిస్ట్లో నుంచి బ్లాక్ లిస్ట్లో పోయింది అనుకో, అవన్నీ క్లోజ్ అయిపోతాయి డోర్స్. ఓకే. అవన్నీ ట్యాప్స్ అని క్లోజ్ అయినప్పుడు ఏంటంటే ఇంకా హీట్ ఎక్కువ అయిపోతుంది. సో అదొకటి. తర్వాత పొలిటికల్గా ఇది ఒకటి ఉంటుంది. తర్వాత అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఇక ఇండస్ రివర్ ట్రీటీ కూడా దాన్ని మనం చేసాం కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కాకపోయినా ఇట్ ఎఫెక్ట్స్ దెమ్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేకుండా ఇప్పుడు మనం హాయిగా హైడ్రో పవర్స్ డెవలప్ చేసుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. సో దాన్ని అంటే ఎకనామికల్గా మ్యాక్సిమం ప్రెషర్ పెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడు అర్థం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్గా కూడా అటాక్ చేయాల్సి వస్తుంది. ఏవైతే స్థావరాలు ఉన్నాయో డైరెక్ట్గా ఈసారి అంటే అప్పుడు ఒక బాలకోటే కాకుండా ఇప్పుడు మల్టిపుల్ ఏరియాస్లో కనుక చేయగలిగితే, తర్వాత ఒకప్పుడు మన వాళ్ళంతా పీఓకే మనదని మన ప్రభుత్వాలు ఈ పర్టికులర్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అంటుంది కాబట్టి మొత్తం పీఓకే కాకుండా కానీ అవసరం వచ్చినప్పుడు అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ పీఓకేని తీసుకోవాలి. కానీ నిన్న సాయంత్రం న్యూస్ ఏంటంటే సార్, పీఓకేలో ఉండేటువంటి పబ్లిక్కి ఒక 2 months పాటు ఫుడ్ స్టోర్ చేసుకోండి అని ఎమర్జెన్సీ ప్రకటించారు అని అంటున్నారు. అవునవును, అది జరుగుతూనే ఉంది. సో ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి రెడీ అయినట్టేనా పీఓకే కోసం? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ రోజున్న దానికి ఒకవేళ వార్ స్టార్ట్ అయితే, ఈ రోజు స్టార్ట్ అయితే రేపుండి ఎల్లుండి ఏం జరుగుతుందో కూడా నోబడీ నోస్. ఓకే. అంటే ప్రిపేర్ అయి ఉండమంటున్నారు. ఇప్పుడు మన సైడ్ కూడా బంకర్స్ అవుతున్నాయో విలేజెస్ అన్నింటినీ ఈవెన్ క్రాప్స్ కూడా త్వరగా కోసేసుకుంటున్నారు వాళ్ళు. మొత్తం బంకర్స్ అన్ని క్లీన్ చేసుకుంటున్నారు. వారు స్టార్ట్ అవుతుంది. వారు స్టార్ట్ అయినప్పుడు మరి ఏదో ఒకటి ప్రిపరేషన్ లేకపోతే క్యాజువాలిటీస్ పెరిగిపోతాయి, నష్టం జరుగుతుంది కదా. సో అందుకని మరి పిఓకేలు అలానే అవుతుంది, మన దగ్గర కూడా అలానే అవుతాయి. సో లిమిటెడ్ అంటే ఒకటి ఇప్పుడు మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అదే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా షుడ్ స్ట్రైక్, ఇండియా షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్, బట్ అది మన రీజనల్ కాన్ఫ్లిక్ట్గా వైడ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఓకే, అది కన్సర్న్. సో దానికైతే 2 న్యూక్లియర్ పవర్స్ కాబట్టి వరల్డ్ కన్సర్న్ ఉంటుంది. సో అఫ్కోర్స్ లాస్ట్ టైం మనం బాలకోట అటాక్ చేసినప్పుడు కూడా అదేం కాలేదు, ఇప్పుడు కూడా అదేం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉమ్మంటే దాంతో బెదిరిస్తున్నారు, చెప్తున్నారు మేము అణుబాంబేస్తాం. అదే ఉమ్మంటే దాంతో బెదిరిస్తున్నారు అంటే మీరు ఏం చేయకుండా ఉండనీకు అనేది. అది బాంబులు వేసేది ఏం కాదు. ఈ అంటే సెలెక్టెడ్ టార్గెట్స్ చూసుకొని ఇప్పుడు వాడు లష్కరీ తయ్యబా చీఫ్ వాళ్ళ ఇల్లు ఏదైతే అంటే బిజియెస్ట్ లొకాలిటీలో ఉన్నాడు వాడు. అంటే కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది అది చూపించుకొని. ఇప్పుడున్న టెర్రరిస్ట్ క్యాంప్స్ల నుంచి కూడా చాలామంది తీసుకెళ్ళి లోపల జనాలు ఉన్న ఏరియాలకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి అన్ని వాళ్ళని దానికి చేస్తారు. ఉసామా బిన్ లాడెన్ని అంత ఏంటి హై లెవెల్ సెక్యూరిటీ లెక్క ఆర్మీ చుట్టూ పెట్టి మన మధ్యన పెట్టుకున్న మనుషులు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటారు. బట్ ఏదైనా జరిగినాయి కానీ ఈసారి కనుక ఒకవేళ అటాక్ మనం అంటే జరిగేదైతే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. జరిగితే మాత్రం ఒక ప్రాపర్ లెసన్ మాత్రం పాకిస్తాన్కు టీచ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఇప్పుడు అంటే ఇది నా పర్సనల్ అనుకుంటున్నాను కానీ ఒకప్పుడు ఇందిరాగాంధీ అయితే 71లో వారుకు పోయిన తర్వాత బంగ్లాదేశ్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు బంగ్లాదేశే మనకు ఎగనెస్ట్గా వాడెవడో ముల్లాగాడు ఏదో అంటున్నాడు కదా. అక్కడ కనుక వారైతే ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్లని మనం ఆక్యుపై చేసుకోండి, వాడు ఏం ఆక్యుపై చేస్తాడు, ఒక తను అంతే పోయి ఎక్కడో పడిపోతారు వాళ్ళు. కానీ అంటే క్రియేట్ చేసింది ఇప్పటికీ 2 చేసింది. ఇప్పుడు ఏంటంటే మనం కూడా అక్కడ బలూచిస్తాన్లో ఎంతో గొడవలు అవుతున్నాయి. సో అక్కడ వాళ్ళకు డైరెక్ట్ ఇంతకాలం ఏదో హెల్ప్ చేస్తున్నారని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. చేసి వాళ్ళకు తగ్గట్టు మళ్ళీ తాలిబాన్లు ఉన్నారు. తాలిబాన్లు అంతా ఇప్పుడు ఎగనెస్ట్ వీళ్ళకు ఎగనెస్ట్ అయిపోయింది. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ మిషన్ కూడా ఎంబసీ వస్తుంది, వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం. సో పాకిస్తాను తాలిబాన్లను పెంచి పోసింది వాళ్ళే అంత ఎగనెస్ట్ ఏంటంటే పాకిస్తాన్ నేచర్ ఏందో మనకు తెలుసు. సో వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, మీరు కూడా వాళ్ళను ఒకసారి చూసుకోండి, మేము ఇటువైపున చూసుకోండి. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు అక్కడ ఏమన్నా వారు మొదలైతే ఇటు చైనా మాకు వస్తే అక్కడ మొదలు పెడుతుంది, ఇటు బంగ్లాదేశ్ మాకు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఇక్కడ మొదలు పెడుతుంది. సో మాకంత దెబ్బ తలగకపోవచ్చు, మేము చూసుకుంటాంలే అనే ధోరణిలో మిలిటరీ జనరల్స్ లేకపోతే సో కాల్డ్ పొలిటికల్ లీడర్షిప్ ఏమైనా అనుకోవచ్చు. కానీ అలా అనుకుంటారు తప్పదు. కానీ మనకు కూడా వారు ఇప్పుడు
బ్లిట్జ్ క్రీక్ అని మనం అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు లైటనింగ్ వార్ అని లెక్క ఒక వారం రోజుల్లో ఎంత డివాస్టేట్ చేయాలంటే అంత చేయగలిగితే అది ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు అక్టోబర్ 7th ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడి జరిగిందో హమాస్ వాళ్ళు చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర అలానే జరిగినట్టు సేమ్. అక్కడ కూడా తక్కువ కాబట్టి అదే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే. ఐరన్ డోమ్ ఉన్నది, ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, మాకు ఏం జరగదు, కనీసం చీమ కూడా రాదు, దూరలేదు, ఇవన్నీ ఏదో అనుకున్నారు. కానీ వాడు పాపం హైటెక్ మీద లోటెక్ తోటి వాళ్ళంతా చేసి బందీలు తీసుకుపోయినంటే ఇంటెలిజెన్స్ ఆ సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గరనే జరిగింది. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే సేమ్ ఈ గాజాలో ఉన్న హమాస్ను ఏదో చేసేస్తాం, వారం రోజులు 2 వారాల్లో మొత్తం ఫినిష్ చేస్తాం, ఇప్పటిదాకా కాలేదు. అంటే అలా జరగటం వల్ల మంచిది కాదు. మళ్ళీ మనకు వాళ్ళకేం కాదు, వాళ్ళు మునిగింది, నిండా మునిగిపోయిన వాళ్ళు. పాకిస్తాన్ ఈజ్ ఫెయిల్డ్ స్టేట్, నిండా మునిగిన వాళ్ళు చల్లలేదు, ఫెయిల్డ్ స్టేట్. దాంతోపాటు మనంగా అయితే ఏమైందంటే మనకు చాలా ఎకనామికల్గా చాలా దెబ్బతలు. చైనా కూడా అదే కోరుకుంటుంది అది. సో ఆ ట్రాప్లో మనం పడిపోకూడదు. అందుకనే వైజ్గానే మన గవర్నమెంట్ అయినా ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ అయినా కాంగ్రెస్ ఏడబ్ల్యూసీ నిన్న మొత్తం యునానిమస్గా డిసైడ్ చేసి గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ ఇస్తామని డిక్లేరేషన్. ఆల్ పొలిటికల్ పార్టీస్ అంతా గవర్నమెంట్తో ఉన్నారు. సో హోప్ఫుల్లీ ఇప్పుడు అటాక్ అయితే తప్పదు, దర్ ఇస్ నో డౌట్. ప్రపంచం అంతా తెలుసు. సో ఆ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లేదంటే పాకిస్తాన్ జనరల్ వీళ్ళు పరారు అని చెప్పి అంటున్నారు. నిజమేనా సార్ పరారు అవటం అనేది? పరారు వాళ్ళు కాలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని మాత్రం సేఫ్ ప్లేస్లకు పంపించారు ఆల్రెడీ. ఇప్పుడు మ్యాక్సిమం UK US తర్వాత గల్ఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అప్పుడే పంపించేసారు. సో వాళ్ళు ఫరారు అయ్యేది అని పెద్ద న్యూస్ వచ్చినప్పుడు ఆ మునీరు తర్వాత షాబాజు ఆ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళంత పెద్ద ఫోటో ఆ మిలిటరీ అకాడమీలో కూర్చొని వాళ్ళతో ఉన్నప్పుడు అవన్నీ ఫోటోలు మళ్ళీ బయటకు వచ్చినాయి. సరిగా అది అప్పుడు తీసిందా ఇప్పుడు తీసిందా ఏదన్నా కానీ అయితే ఈ స్టిల్ దేర్, ఫరారు అయితే కాలేదు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్లకు పంపించుకున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పరారని అతను వచ్చి మీడియా ముందుకు రాలేదు కదా? మీడియా ముందుకు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అవన్నీ చెయ్యాలి. మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తే ఎలా ఉందని పాపులర్ లీడరు ఎలక్టెడ్ బై పీపుల్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళ గ్రూప్ అంతా ఈ ఆర్మీ చీఫ్ మునీరు తర్వాత ఈ సోకాల్డ్ నామినేటెడ్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ వాళ్ళందరికీ వాళ్ళు వ్యతిరేకం. అంటే స్ప్లిట్ అయిపోయింది. అక్కడ యూనిట్ అనేది ఏం లేదు. కాకపోతే నిన్న నవాబ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పార్లమెంట్లో యునానిమస్గా మీరు రిజల్యూషన్ పాస్ చేశారు, భారతదేశం కనుక ఇండియా కనుక అటాక్ చేస్తే యునైటెడ్గా మేము అటాక్ చేస్తాం. అది నేచురల్ ఎవరైనా చేస్తుంటుంది ఏ కంట్రీ అయినా. కానీ గ్రౌండ్ మీద ఉన్న రియాలిటీ సిచ్యువేషన్ ఏంటంటే పాపులర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ తర్వాత మ్యాక్సిమం సపోర్ట్ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ తేరికి అది ఏది ఉంది దాన్ని వాళ్ళందరూ ఫుల్ హార్టెడ్గా వీళ్ళకు ఏది జనరల్కు సపోర్ట్ చేసేటట్టు అయితే లేదు. అక్కడ డివిజన్ ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన దోవల్ గారు ఎక్కడున్నా అలానే మాలిక్ను ISI మన చీఫ్ను ఆయన పెట్టుకున్నాడు. ఎందుకంటే మునీరు కాన్ఫిడెంట్ అని. సో అంటే ఏదన్నా వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక అంటే ఏమన్నట్టు డిఫరెంట్ వ్యూస్ లేకుండా డిసిషన్ తీసుకోవచ్చు అన్నట్టు అది ఉంది. అంటే పొలిటికల్ పీపుల్ ఏం మాట్లాడినా పాకిస్తాన్లో ఫైనల్ డిసిషన్ వీళ్ళిద్దరిది. అలా డెసిషన్ వాళ్ళది. కానీ ఆయన బంకర్లోకి వెళ్ళిపోయి కనిపించకుండా అసలు ఆర్మీలోనే పాకిస్తాన్ ఆర్మీలోనే చాలా మంది రిజైన్ చేస్తున్నారని చెప్పి వస్తుంది కదా న్యూస్. అది నమ్మదగ్గ న్యూస్? అంత పెద్ద క్రెడిబిలిటీ కాదు, కానీ దేరారు ఇప్పుడు దాదాపు 4,000 మంది రిజైన్ చేశారని అని చెప్పి వస్తుంది న్యూస్. ఇప్పుడు ఒకటి ఏదైనా అంటే ఏమంటారు, మనకు సామెత ఉంటుంది కదా, నిప్పు లేకపోతే పొగ రాజదు అన్నట్టు ఏదైతే ఉంటుందో కొన్ని జరుగుతుంటాయి. కొంతమంది డిఫర్ అవుతారు. ఇప్పుడు మునీర్ది ఏంటి ఐడియా, అదే ముందు అనుకున్నాం కదా, ఈ వార్ క్రియేట్ చేసి ఎస్కలేట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఏదైనా చేసినప్పుడు మొత్తం మళ్ళీ మార్షల్లా ఇంపోజ్ చేస్తాడు. సో మళ్ళీ అయూబ్ ఖాన్ రోజులకు మళ్ళీ వెళ్ళిపోతాడు. ముషరఫ్ తర్వాత మళ్ళీ ఏదో ఇది సివిలియన్ గవర్నమెంట్స్ అయ్యి వచ్చినాయి కదా, మళ్ళీ మిలిటరీ గవర్నమెంట్ తీసుకొస్తాడు. ఓకే. సో ఆ ప్లాన్లో ఉన్నప్పుడు అందరూ తనకు సపోర్ట్ చేస్తారని ఎక్కడుంది? సో ఆ యాంగిల్ కూడా డెఫినెట్గా ఉన్నది.
100% ఉన్న మిలిటరీ పర్సనల్ డివిజన్స్ అన్నీ మునీర్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. దేర్ ఈజ్ అంటే డిసెంటింగ్ వాయిస్ కూడా ఉంది. కొంతమంది అంటే సీనియర్స్ ఉన్న వాళ్ళు రీజన్ కూడా చేస్తారు. సో భారతదేశం ఇప్పటివరకు ఏం చేయాల, చేయకుండానే భయపడేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది అని అంటే అది అంత బలహీనంగా ఉందనుకోవాలా? నేచురల్గా ఇప్పుడు ఏదైనా కంట్రీ యుద్ధానికి పోవాలన్నప్పుడు మిలిటరీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పర్సనల్ అదంతా ఒకటి. దాని తర్వాత కంట్రీ ఎకనామికల్గా సౌండ్ ఉండాలి. ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు మనం బ్లాకేట్ చేస్తున్నాం, అరేబియన్ సీలో బ్లాకేట్ చేసేస్తాం. మన ఆల్రెడీ నేవీ యాక్టివ్ తయారైపోయింది. మన షిప్స్ అన్నీ సబ్మెరైన్స్ అవన్నీ పోయి బ్లాకేట్ చేసినప్పుడు ఎన్ని రోజుల వరకు సస్టైన్ అవుతుంది? తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా ఈ మే ఎండ్ వరకల్లా కొన్ని షార్ట్ టర్మ్ అప్పులు కట్టేది ఉంటాయి. అవి కట్టే పరిస్థితులు కూడా లేదు, డిఫాల్టింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు IMF లోన్స్ ఏదైతే శాంక్షన్లు ఉన్నాయో ఇది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏదే స్టేట్గా బ్రాండ్ చేయబడితే బ్లాక్ లిస్ట్లో పడిపోయినప్పుడు అది కూడా రాదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతాయి. సో అందుకని ఎంత వీక్ ఉందంటే ఎక్సెప్ట్ చైనా టర్కీ చేస్తూనే ఉంటుంది, కానీ పెద్ద అంతగా వచ్చి ఫైనాన్షియల్గా ఎక్విప్మెంట్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇచ్చి అవన్నీ చేసేది కాదు. కానీ చైనా అయితే ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా ఒకప్పుడు నుంచి ఫైనాన్స్ చేసేది, వీళ్ళకు అప్పులు ఇచ్చేది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్లు జరిపించి ఆయన విజిట్ను మిడ్వే మధ్యలో కట్ చేసుకొని ఇండియాకి రావాల్సి వచ్చింది. సౌదీ అరేబియా ఎలా ఫీల్ అవుతుంది? దే ఆర్ నాట్ హ్యాపీ. సో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు లోన్లు ఇవ్వటం, ఫైనాన్షియల్ హెల్ప్ చేయటం కూడా జరగదు. సో ఇక అక్కడ నుంచి హెల్ప్ లేకపోతే పాకిస్తాన్కి మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. సో ఓవరాల్గా ఐసోలేట్ అయిపోయినట్టే ఈ 2 వారాల నుంచి. అదే ఇంకా ఎంతవరకు వీలైతే అంతకంటే ఎక్కువ ఐసోలేట్ చేయాలని మన కంట్రీ, మన గవర్నమెంట్, మన డిప్లొమాటిక్ మిషన్స్ అన్ని ప్రయత్నం చేస్తుంటే 90% సక్సెస్ అయిపోయాం. సో ఇప్పుడు కొంత ఉంటుంది అని అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ US కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ల కన్నా చూసేస్తే ఇండియా షుడ్ స్ట్రైక్ అంతే, దెబ్బ కొట్టాల్సిందే పాకిస్తాన్, కానీ కానీ రీజనల్ కాన్ఫ్లిక్ట్గా అయిపోయి స్ప్రెడ్ కాకూడదు. ఎందుకనంటే ఇప్పుడు న్యూక్లియర్ పవర్స్ కదా రెండు. సో దానివల్ల మ్యాక్సిమం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియా ఏ యాక్షన్ తీసుకున్నా లిమిటెడ్గా మ్యాక్సిమం ఏమంటారు ఇన్ఫ్లిక్ట్ చేయాలి మినిమం టైంలో. అది చేయాల్సిన పాలసీలో ఉందని కాబట్టి అందుకనే CCS అంత డిస్కస్ చేస్తుంది. ఈవెన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్స్ వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు డీప్గా. ఏదో ఒకటేసి బాలకోట్ మీద వచ్చేసి సర్జికల్ స్ట్రైక్ అయిపోయిందని మనం వచ్చేస్తే మాత్రం అది ఎఫెక్టివ్ కాదు. సో తాడో పేడో తేల్చుకోవాల్సిన టైం వచ్చినట్టే మన ప్రభుత్వం కూడా ఫీల్ అవుతున్నది. సో ఇలాంటి సమయంలో మీకు మొత్తం ప్రక్షాళన చేశారు. ఇది నేషనల్ సెక్యూరిటీ కమిటీని, జాతీయ భద్రతా సలహా మండలిని, మండలిని ఇప్పుడు అజిత్ దోవల్ని పక్కన పెట్టినట్ట అలా ఉన్నట్ట, ఆయన ప్లేస్లో అలోక్ జోషి ఎవరినో ఏర్పాటు చేశారు చైర్మన్గా. ఆ మండలిని 7 మెంబర్స్ని వేశారు. ఆ మార్పు దేనికి సంకేతంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒకటి కలెక్టివ్ డిసిషన్, ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఆయన చీఫ్ ఏదైతే ఉన్నాడో ఏది బోర్డుకు మన చైర్మన్ అదే చీఫ్ అలోక్ జోషిని చీఫ్ కదా ఆయన, అంటే బోర్డు చైర్మన్ ఆయన ఇది సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఏర్పడి ఆయన చేసినప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇంతకుముందు ఒక్కడే ఉండేవాడు ఆయన అడ్వైజ్ చేస్తున్నప్పుడు. బట్ దానికి తగ్గట్టు ఇప్పుడు ఈయనకున్న ఏది ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే జోషికున్నదో, తర్వాత మిగతా అదర్ కమిటీ మెంబర్స్కున్న ఎక్స్పీరియన్స్ కూడా ఒక కౌన్సిల్ కనుక ఏర్పడి ఏదైనా డిస్కస్ చేసి అడ్వైజ్ ఇచ్చినప్పుడు అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అజిత్ దోవల్ ఈజ్ స్టిల్ దేర్. ఓకే, ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయనకే ఉంటుంది. ఆయన అంతా ఒకటే ఆలోచించుకోవటం కాకుండా ఒక ప్రాపర్గా ఒక కౌన్సిల్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. ఓకే, దానివల్ల ఆయనను డైల్యూట్ చేసి ఆయన కాదని కాదు, ఇది ఆయనకు హెల్ప్గా ఇది ఉంటుంది. ఓకే, ఇది జోషి
ఏది కౌన్సిల్ ఇది బోర్డు చైర్మన్ అయిపోయి ఆయనే ఓవర్టేక్ చేసి దోవలను సైడ్ లైన్ చేస్తున్నాను అనేది అయితే కాదు. ఓకే. అది సో ఈ కౌన్సిలే మొత్తం ఈ వార్ సంబంధించిన అంశాలన్నింటినీ మినిట్ టు మినిట్ పర్యవేక్షిస్తుందా? నేచురల్గా అంతే. ఇప్పుడు వార్ జరిగే ముందు వార్ కౌన్సిల్స్ అని ఉంటాయి మనకు, వార్ రూమ్స్ అని క్రియేట్ చేస్తారు. దాంట్లోనే పోయి వీళ్ళంతా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పడుతున్నప్పుడు దానికి చీఫ్ని పెట్టి సపరేట్గా పెడుతున్నప్పుడు ఆయన చైర్మన్గా పెట్టి ఆయన అసిస్ట్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కు ప్రైమ్ మినిస్టర్కు అసిస్ట్ చేసే పద్ధతిలో పెట్టారు అంటే సో దెర్ ఈస్ రియల్లీ ఎ సీరియస్ థింకింగ్ అన్నట్టు. సో ఇంక వాళ్ళకు వదిలిపెట్టేసి పొలిటికల్గా వీళ్ళు ఫ్రీ అయిపోయినట్టేనా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు? అల్టిమేట్లీ ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు అంటున్నాడుగా వాళ్ళకి, కంప్లీట్ వాళ్ళే ఫ్రీడమ్ ఇచ్చారు, ఇంకా వాళ్ళే చూసుకోవాలి, టైము డేటు ప్లేస్ అన్ని వాళ్ళదే అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు ఒక్కోసారి ఏమైందంటే డే టు డే సూపర్విజన్స్ అనేవి, మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ అనేవి కనుక ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే ఏదైనా డిఫెన్స్ మినిస్టర్ చేస్తే అది కరెక్ట్ కాదు. సో డిఫెన్స్లో ఉన్న ఈ సర్వీసెస్ చీఫ్స్ తర్వాత ఇప్పుడు మనకు ఈ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే అన్ని యాంగిల్స్లో ఆలోచించి వస్తారు కాబట్టి ఫైనల్ డిసిషన్ ఓకే ఇప్పుడు ఎక్కడ అటాక్ చేయాలి, ఎప్పుడు అటాక్ చేయాలి అనేది ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్కు తర్వాత సిసిఎస్కు చెప్తారు. కానీ వీళ్ళు వాళ్ళకి చెప్పటం కాదు, వాళ్ళు వీళ్ళకి చెప్పి ఇలా అనుకుంటున్నాను ఫైనల్గా ఓకే ఇది అయితే ఎలా, ఇంకా దీనివల్ల పర్యవసానం ఏముంటుంది అని కూడా మళ్ళీ స్టిల్ వీళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళతో ఇంకా స్టిల్ ఇంటరాక్ట్ కావచ్చు, ఇంకా అడ్వైజ్ చేయొచ్చు. కాకపోతే రిస్ట్రిక్షన్స్ లేవు, యు ఆర్ ద ఎక్స్పర్ట్, మీరు డిసైడ్ చేయండి, బట్ లెట్ అస్ నో. అది వాళ్ళు ఏదో వార్ డిక్లేర్ చేశారు అని అంటే కాదు, ఫైనల్గా ఇప్పుడు క్యాబినెట్ డిసైడ్ చేయాలి కదా. క్లియర్గా ఒక మీటింగ్ అయితే అయిపోయిన తర్వాత వారు చేసేయండి, అది మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా డిసైడ్ చేయండి అని చెప్పి క్లారిటీ ఇచ్చేటట్టే కదా, ఫ్రీడమ్ కూడా ఇచ్చేసారు కదా. ఇంకా వాళ్ళు ఏదన్నా చేయండి, మిలిటరీ మీద పెట్టేసినట్టే కదా. అంటే అదేలే కానీ ఇప్పుడు అది మనకు వచ్చిన న్యూస్ అది పబ్లిక్ కన్జంప్షన్కి వచ్చేది వేరు. కానీ ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేయాలన్నప్పుడు లెటర్సే ఈ రోజు రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు అనుకో, ఈ రోజు మొత్తం బ్రీఫ్ చేస్తారు వీళ్ళు గవర్నమెంట్కి, ప్రైమ్ మినిస్టర్కు డిఫెన్స్ మినిస్టర్. ఓకే. అయిన తర్వాతనే ఫైనల్గా పోతుంది. బట్ అవన్నీ వెళ్ళి వదిలిపెట్టారు. అంటే ఇంతకుముందు ఉన్న పద్ధతి ప్రకారం ఏంటంటే డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ ఏదైతే పోతుంటాయో ఇక్కడ చేయండి అక్కడ చేయండి అనేది ఏం లేకుండా యూ కమ్ అప్ విత్ ప్లాన్, ఓకే, ఫైనల్ ప్రింట్ తీసుకొని రండి. కానీ అల్టిమేట్లీ వీళ్ళు అవన్నీ చూసిన తర్వాత ఏదన్నా చేంజ్ అవసరం అనిపిస్తే ఒక్కోసారి లెటర్స్ సే అమెరికా నుంచి లేకపోతే పుటిన్ రష్యా నుంచి మాకు ఇలా అనిపిస్తున్నది, నో యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నారనుకోండి, అప్పుడు ఏమైందంటే ఈరోజు అనుకున్నది రేపు కావచ్చు. ఓకే, అర్థమైంది కదా మీకు. ఈ టైమింగ్ అనేది నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చెప్పాలి, అది ఫైనల్గా ఇన్ఫార్మ్ చేయకుండా మాత్రం చేసేది ఉండదు. బట్ ఈ బోల్ట్ నట్స్ ఇవి అన్నీ అంతా మీరు చూసుకోండి, ఫైనల్గా స్ట్రైక్ చేసే ముందు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఫార్మల్ ఇన్ఫర్మేషన్. దాన్ని డిసిషన్ మాత్రం మీకే ఇస్తున్నాం, ఏది టార్గెట్ ఎక్కడనేది. ఇప్పుడు క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అవన్నీ చేయలేరు, ఎక్కడ టార్గెట్స్, ఎప్పుడు, ఏ విధంగా స్ట్రైక్, అవన్నీ ఎక్స్పర్ట్స్ చేయాల్సింది. ఫైనల్ గో అనేది వాళ్ళు ఇస్తారు మళ్ళీ. ఓకే, ఈ లోపుగా ఓకే ఒక టార్గెట్ ఉన్నదనుకోండి, మరీ క్లోజ్గా అక్కడ సీరియస్ ట్రైనింగ్ బేస్ మరీ క్లోజ్గా ఉన్నదనుకోండి మన ఇండియా బార్డర్కు, అక్కడ ఉన్న ఏరియా మన విలేజెస్ అవి కొన్ని ఉన్నాయి అనుకోండి, సో అక్కడ స్ట్రైక్ ఏదైనా ఎక్కువ అవుతున్నప్పుడు మన వాళ్ళకి ఏమన్నా నష్టం వస్తుందా అని మన వాళ్ళు ఆలోచిస్తారు పొలిటికల్గా. సో అటువంటి అప్పుడు మరి ఇదెందుకు సైట్ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఒకటి చేసుకుంటే బాగుంటుందా అని కూడా సజెషన్ మన వాళ్ళు ఇస్తారు. అది కొని ఫైనల్ టచెస్ అంటాం కదా, అలా జరుగుతుంది. కానీ బేసిక్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా వీళ్ళు ముగ్గురు చీఫ్లు తయారు చేయాల్సింది. సార్, దౌత్యానికి సంబంధించిన సంప్రదింపుల్లో మీరు అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో అల్టిమేట్ టార్గెట్ అయితే చెప్పినట్టేనా గవర్నమెంట్ మిలిటరీకి? అంటే గవర్నమెంట్ టార్గెట్ పిఓకే, లేదంటే పాకిస్తాన్ మీద ఫుల్ ప్లేజ్ ఇద్దాం, లేదంటే ఇంకొక ఆప్షన్, ఇలా ఒక క్లారిటీ ఇండియన్ మిలిటరీకి త్రివిధ దళాలకి ఇచ్చినట్టేనా? ఆల్మోస్ట్ ఎస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం
71లో వారు జరిగినప్పుడు మన సైనికులు ఆల్మోస్ట్ లాహోర్ దాకా పోయినరు, నియర్ క్లోజ్గా పోయినరు. కానీ అప్పుడు పొలిటికల్ డిసిషన్ తీసుకోవటం వల్ల, ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎక్కువ రావటం వల్ల చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, రిట్రీట్ కండి అని మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి, డిఫెన్స్ మినిస్టర్ లెవెల్ నుంచి అవన్నీ వేరియస్ యాంగిల్లో ఆలోచించి ఆపేయాల్సిందని మా ట్రైనింగ్ టైంలో చెప్పిన వాళ్ళు. మేము ఇంత కష్టపడి వాళ్ళు అనేది ఏంటంటే, మీరు అంబాసిడర్స్ అయిపోయి అక్రాస్ ద టేబుల్ కూర్చొని, ఎయిర్ కండిషనర్లు కూర్చొని, మేము ఇంత కష్టపడి సాధించిన దాన్ని ఇట్లా టేబుల్ మీద ఇచ్చేస్తారు. 71 అగ్రిమెంట్లో మనం ఇచ్చాం కదా ఆక్యుపై చేసిన ల్యాండ్. తర్వాత మొత్తం 93,000 సోల్జర్స్ మేము బద్దెలు తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా విడుదల చేశారు కదా. అదే అంటారు. సో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీరు ఒక్క మాటలో ఇలా చేసేస్తుంటారు, మేము ఎన్ని కష్టాలు పడి ఎన్ని సాధిస్తుంటాం, మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా నెగోషియేషన్ చేస్తున్నప్పుడు అని వాళ్ళు అంటారు. అంటే అది కరెక్టే. ఇప్పుడు ఈసారి ఏదైతే యాక్చువల్గా 71లో లాట్ ఆఫ్ ప్రెషర్ ఉన్నది, కానీ ఇందిరాగాంధీ ఇంకా కొద్దిగా ధైర్యం చేసి ఉంటే ఆల్మోస్ట్ ఈ పిఓకేని మొత్తం సగం ఆక్రమించుకొని మేము ఇవ్వము అంటే పని అయిపోవు. ఓకే, అప్పుడే చాలా వరకు చచ్చిపోయేవాళ్ళు. ఇదేదో ఇది క్రియేట్ చేసాం కదా సరిపోయింది అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నదంటే వాళ్ళు లాట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, ఇంక్లూడింగ్ ఈవెన్ రష్యా కూడా ప్రెషర్ చేసింది. ఎందుకంటే బియాండ్ ఏ పాయింట్ పోవద్దు, మన పాకిస్తాన్ ఈస్ట్ సపరేట్ చేసి అదే ఎనఫ్, ఈ వెస్ట్ దాన్ని ఏం ముక్కలు చేయొద్దు అన్నట్టు ప్రెషర్ తీసుకొచ్చారు. కాబట్టి సరే ఓకే అనుకున్నాం. అందుకనే వాడు ఏమన్నా బుట్టో సిమ్లా అగ్రిమెంట్ అయినప్పుడు ఐ ఫూల్డ్ దెమ్, ఐ ప్లేడ్ ఏ గేమ్. ఎందుకంటే మన దగ్గర ఇంచు భూమి అనేది పోలేదు కదా వెస్ట్. మళ్ళా తర్వాత 93,000 సోల్జర్స్ నేను ఫ్రీగా వదిలిపెట్టుకున్నాను కదా అంటే అవన్నీ క్లెయిమ్ చేసుకున్నాం. ఇంటర్నల్గా డొమెస్టిక్ కన్జంప్షన్ ఉండొచ్చు, బట్ అప్పుడే కనుక కొద్ది ఇంకా టఫ్గా యాక్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పిఓకే కనుక మన వాళ్ళు ఆక్రమించుకున్నారు. అప్పుడు ఆ టైంలో వెళ్ళిపోయినారు. అదే లైన్ అని అక్కడ కొత్త లైన్ కనుక గీసి ఉంటే చాలా వరకు ఈ 20 ఇన్సిడెంట్స్ అన్నీ చాలా తగ్గిపోవు. బట్ ఎనీవే నౌ చివరికి ఇది కనుక మళ్ళీ మొదలైతే ఈసారి మాత్రం పార్ట్ ఆఫ్ ద పిఓకే ఇండియాలో అయిపోతుంది. సో ఇది అందించిన అవకాశం భారత్, వాళ్ళు అందించిన అవకాశం లెక్కనే మనం ఫీల్ కావచ్చు ఒక్కోసారి. కాకపోతే ఏంటంటే కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చైనీస్ యాంగిల్ వేరే ఉన్నది, మనల్ని ఇక్కడ పిన్ డౌన్ చేయాలి, దీంట్లోనే వీళ్ళు సతమతం అయిపోవాలి, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఈరోజు చూసినప్పుడైతే ట్రంప్ జింపింగ్ కనుక ఏది టఫ్గా ఉన్నప్పుడు జింపింగ్ అప్పర్ ఎండ్లో ఉన్నాడు తారీఫ్లలో, చూశారు కదా. అయినా అంటే మేము ఇంకా స్ట్రాంగ్గానే ఉంటాం, మేము అమెరికాను ఢీ కొట్టుకుంటాం, మీరు క్వాడ్ని ఫామ్ చేసుకొని ఏదో చైనాను డౌన్ చేయాలని చేస్తున్నారు, మాకేం ఫరక్ పడదు. ఇండియా క్వాడ్లో అమెరికా ఇండియానే కదా మెయిన్, ఈ 4 కంట్రీస్లలో ఏదైతుందో, జపాన్ ఆస్ట్రేలియా అది సెకండరీ. కానీ సో ఇండియా కనుక ఈ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ చేసి ఒక నెలల తరబడి పీక్కుంటుంది, వాళ్ళే ఉంటారు. ఈ లోపల ఈ తారీఫ్లు అని మేము నీల్ డౌన్ కావు, వాడే నీల్ డౌన్ అవుతాడు అనే ఆలోచన జింపింగ్లో వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా ఏదైనా చేస్తే వితిన్ 1 వీక్ 2 వీక్స్లోనే మొత్తం రిజల్ట్స్ సాధించేటట్టు ఉండాలి. ఇప్పుడు అమెరికా ప్లే చేసే అవకాశం లేదు సార్ సెకండ్ యాంగిల్లో? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి, అమెరికా వాళ్ళకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. అది మీరు అన్నది ఎంతంటే ఒక యాంగిల్లో కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు F-16లు ఉన్నాయి, తర్వాత అలానే ఫైటర్ జెట్స్ చైనాయి కూడా ఉన్నాయి. సో F-16కు సంబంధించిన స్పేర్ పార్ట్స్, దానికి సంబంధించిన సర్వీసెసింగ్ అన్నీ వాళ్ళు స్టాప్ చేయొచ్చు. నార్మల్గానైతే ఒకవేళ వారు జరుగుతున్నప్పుడు అది చేయకూడదు వాళ్ళు. బట్ మీరు అన్నది కూడా కరెక్టే, వాళ్ళ యాంగిల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ కర్గిల్ ఉన్నప్పుడు మనకు ఇజ్రాయెల్ అవుట్ రైట్గా సపోర్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు కూడా మనకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. సో అమెరికాది వాళ్ళ ఇంట్రెస్ట్ మెయిన్, వాళ్ళ ప్రామిస్లు వాళ్ళ కమిట్మెంట్లు సెకండరీ. సో వర్స్ట్ కమ్ వర్స్ట్ ఇప్పుడు వాళ్ళు మిలిటరీ ఎయిడ్ అయితే ఉందో అది ఎక్స్టెండ్ చేయకుండా చూడాలి. 500 మిలియన్స్ ఆల్రెడీ ఒకసారి ఏదో రిలీజ్ చేసామన్నారు, అది పేపర్లో వచ్చిన తర్వాత ఇంకా మిలిటరీ ఎయిడ్స్ ఇస్తున్నారు. ఆ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది అది కట్ చేయాల్సి వస్తుంది. మిలిటరీ సప్లైస్ కూడా వార్ టైంలో చేయకూడదు, అది కూడా స్టాప్ చేసేస్తే. అంటే F-16s ఎప్పుడో డెలివరీ చేసినాయి, అవన్నీ వాటికి సరిపోయిన స్పేర్ పార్ట్స్ కూడా ఉండకపోతే అవి కూడా సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు గో హెడ్ అంటున్నారు కదా ఇండియాని, అదే మేము ఉన్నాం మీరు వెళ్ళండి అంటున్నారు. ఓకే బాగుంది,
మళ్ళీ వీళ్ళు సెకండ్ థాట్ చేసి అలా బ్యాక్ స్టెప్ అవకాశం ఉందా అమెరికా? అంటే బ్యాక్ స్టెప్ అవకాశం లేదని మాత్రం అనలేము, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్. అదే అదే ఏదేమన్నా తాలిబాన్ నుంచి వెళ్ళిపోయారు, అదే కదా మరి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్లను వాళ్ళు పోషించిన వాళ్ళే అగెనెస్ట్ రష్యా. తర్వాత మన ఏది ట్రేడ్ సెంటర్ను న్యూయార్క్లో ధ్వంసం చేసిన తర్వాత తాలిబాన్ల మీదకి దిగారు. తాలిబాన్లను కొట్టాలంటే పాకిస్తాన్ అవసరం కదా అని వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం లేదు, పారిపోయినారు కాబట్టి. ఇప్పుడు పాకిస్తాన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది డౌట్ఫుల్లే వాళ్ళకు. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ యాంటీ రష్యాగా పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్లు ఇవన్నీ ఉపయోగించుకో ఆలోచన కూడా లేదు, ఎందుకంటే పుటిన్ ట్రంప్కు అంటే కొంతవరకు మంచి మాటలే ఉన్నట్టు లెక్క. బైడెన్ టైంలో డిఫరెంట్, ఉక్రెయిన్ విషయంలో కూడా హ్యాండ్ ఇచ్చినట్టే కదా అమెరికా. అందుకనే ఈసారి పాకిస్తాన్కు మనం కనుక మనతోని వార్లోకి పాకిస్తాన్ దిగినట్టయితే, మనం వార్లో ఇన్వాల్వ్ అయినట్టయితే పాకిస్తాన్కు అమెరికా హెల్ప్ చేయకపోవచ్చు ఈసారి, ఎందుకంటే వాళ్ళకు ఏమి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఒకటే ఇంట్రెస్ట్ ఏంటంటే ఓకే మీ దగ్గర నుంచి మేము ఇది F-16 మాకు ఇచ్చారు కదా, మళ్ళీ మేము యుద్ధ విమానాలు మీ దగ్గరనే కొనుక్కుంటాం, మీ దగ్గర అప్పులు తీసుకుంటాం అని వాళ్ళ కాలు పట్టుకుంటే తప్ప మిగతా అయితే ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఇప్పుడు వాళ్ళకు కనిపించట్లేదు. సో ఇప్పుడు అమెరికా కావాల్సింది కూడా వాళ్ళ వెపన్స్ అమ్ముకోవటమేగా, అంతే. అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితి బాగలేదు. సో కాబట్టి వెపన్స్ అమ్ముకోవాలంటే ఏదో కంట్రీలో యుద్ధం రావాలి, నేచురల్ అది ఇప్పుడు డెవిల్స్ థియరీ అని మనం అంటాం. వార్స్ జరుగుతుండాలి, వెపన్స్ అమ్ముతుండాలి, వెపన్స్ టెస్ట్ చేస్తూ కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇరాక్లో జరిగింది వాళ్ళ వెపనరీ టెస్ట్. వాళ్ళు ఏదైనా తయారు చేసినట్టు అవి ఉపయోగిస్తేనే కదా వాళ్ళకి అర్థమైంది. సో అటువంటి అన్ని అది వార్ ఎకానమీ వాళ్ళది ఎప్పటికీ. ఇప్పుడు ఆ కోణం నుంచి ప్రొవోక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అమెరికా. ఇప్పుడైతే అలా అనిపించట్లేదు, ఎందుకు అంటే నార్మల్గా నెంబర్ 2 ఇన్ అమెరికన్ హైరార్కీలో వైస్ ప్రెసిడెంట్ ఫ్యామిలీతో పాటు ఇండియాకు వచ్చి అఫీషియల్ డెలిగేషన్ వచ్చి ఆయన ఢిల్లీలో డెలిగేషన్తో మీటింగ్లు అయిపోయి తర్వాత టూరిజం కోర్టు తాజ్మహల్ వైపుకి వెళ్ళటం, రాజస్థాన్కు ఇన్స్టిట్యూట్లో పోయి ఆయన స్పీచ్ ఇవ్వటం, టూరిజం చేయటం అవన్నీ జరుగుతున్నప్పుడు ఈ అటాక్ జరిగితే ఏమైందని అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ ద గెస్ట్ అన్నట్టు. అలా ఫీల్ అయ్యాను. జెడి వన్స్ టోన్లో తెలుస్తుంటా మాటలు విన్నాను కదా, అది వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత జరిగితే ఇది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు నెంబర్ 2 అన్న నెంబర్ 1 అమెరికన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళు విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక అటాక్ నువ్వు చేసావంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. అలానే సౌదీ అరేబియా కూడా ఫీల్ అయింది. ప్రైమ్ మినిస్టర్ విజిట్ వచ్చి వాళ్ళంతా హోస్ట్గా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇటువంటి అటాక్ చేయించినావు అంటే అదొక సిగ్నల్. వాళ్ళు కూడా చాలా ఫీల్ అయినారు. సో దీనివల్ల ఏమవుతుంది, పర్సనల్ తీసుకుంటుంది అమెరికా, న్యాచురల్గా తీసుకుంటుంది. అది కరెక్ట్ కాదు చేయవలసింది. ఇంకోసారి జరిగితే అంత పట్టించుకోరు. అందుకని జేడీ వన్స్ మనం చూస్తున్నాం కదా స్టేట్మెంట్లో చూసినప్పుడు కూడా. అయినా అమెరికా ఇండియా షుడ్ రియాక్ట్ అండ్ దెన్ టీచ్ స్ట్రైక్ పాకిస్తాన్ అనే పద్ధతులు అనేస్తుంది. బట్ ఫ్లేరప్ కావద్దు, రీజనల్ కాన్ఫ్లిక్ట్గా పెద్దగా స్ప్రెడ్ కావద్దు, ఎందుకంటే 2 న్యూక్లియర్ పవర్స్ కదా. సో లిమిటెడ్గా దెబ్బ కొట్టండి అన్నట్టే కదా. ఓకే, ఇప్పుడు ఎన్ఐఏ రంగంలో దిగింది సార్, దానికి సంబంధించి అంతర్జాతీయ సమాజానికి చూపించాలి కాబట్టి వాళ్ళు ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నారు, దానికి ఏదో టెక్నాలజీ వాడుతున్నారు, హై రెజల్యూషన్ శాటిలైట్ పిక్చర్స్ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. అయితే అక్కడ లభించినటువంటి వాటిలో ప్రధానమైనవి చైనాకు సంబంధించిన యాప్స్ని వాడారు టెర్రరిస్టులు అనేది ఒకటి డౌట్ లేదు. అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి M4 రైఫిల్స్ వాటిని వాడినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే చైనాది ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టేనా? ఇప్పుడు మనకంతా తెలిసిందే, చైనా ఎక్విప్మెంట్ ఫైనాన్సే కాకుండా ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అది ఒక విధంగా పెద్ద ఎకనామికల్ టైఅప్స్ ఉండి వాళ్ళ చైనీస్ కంపెనీస్ రావటం, వాళ్ళ సోల్జర్స్ కూడా కొంతమంది అక్కడ ఉండటం, యాక్టివిటీస్ ఎంతో ఎక్కువై కోఆపరేషన్ ఎక్కువైంది కాబట్టి సో వాళ్ళ ఎక్విప్మెంట్స్ అంతా వస్తున్నాయి. ఫైటర్ జెట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైఫిల్స్ ఇవ్వకపోవడం ఏంటి, ఏది కావాలంటే అది ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు
వాళ్ళు ఈ ఇచ్చి కూడా ఉట్టికిస్తలేరు. ఉమ్. ఇది లోన్ కిందనే, అప్పుల కిందనే ఇస్తున్నారు. అవును, ఇస్తున్నారు. అవి తీసుకెళ్ళి టెర్రరిస్టులకు ఇస్తున్నారు కదా. టెర్రరిస్టులకు ఇస్తారు. అదే కదా ఇప్పుడు ఉమ్. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. చైనా ఓకే, చైనాకి అల్టిమేట్ Indirect- గోల్ కూడా అంతే కదా, ఇండియాని డ్యామేజ్ చేయాలి. ఇండైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిందే అది. ఓకే. వాళ్ళ డైరెక్ట్ గా చెయ్యలేక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వాడుకుంటుంటారు. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రష్యా హార్ట్ఫుల్గా ఉన్నట్టేనా సార్ ఇండియా విషయంలో? రష్యా ఇప్పుడు మనం అంటే ఏ కంట్రీ అయినా ఇన్ డిప్లొమసీ ఎలా ఉంటుందంటే దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎనిమీ. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అవసరాలను బట్టి మన ఫ్రెండ్షిప్ ఉంటుంది, అవసరాలను బట్టి అపోజిషన్స్ ఉంటాయి. చాలా వరకు కొన్ని కంట్రీస్ ఎలా ఉంటాయి అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అనేది అయితే ఉంటుందో మనకు రష్యాతో ఉన్నది. 71లో అప్పుడు వారు జరుగుతున్నప్పుడు 7th ఫ్లీట్ అది అమెరికా వాళ్ళు పంపించారు. ఇది మన అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్కు పంపించారు. 7th ఫ్లీట్ అంటే ఇది నేవల్ సుపీరియర్ పవర్, దాని నిండా ఎక్విప్మెంట్స్ అన్నీ పంపిస్తుంటే అది మనకు రష్యన్స్ తెలిసి మనకు ఇమ్మీడియట్గా మనకు వాళ్ళు హెల్ప్ చేసింది. అంటే అడ్వాన్స్గా వాళ్ళు అది 7th ఫ్లీట్ బే ఆఫ్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర రాకముందు ఎప్పటి నుంచి మన రష్యా నుంచి పంపించింది మనకు దగ్గరికి వచ్చేసింది. సో దానివల్ల ఏమైందంటే మన సైనికులకు ఉపయోగపడ్డది. ఇమీడియట్గా దాన్ని అటాక్ చేసేసి. ఓకే. అప్పుడు ఇక ఆ 7th ఫ్లీట్ ఏదైతే వచ్చిందో అది ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. బంగ్లాదేశ్ వల్ల అంటే పాకిస్తాన్ చేతులకు ఈ వెపన్స్ పోలేదు, అది ఉపయోగపడలేదు. అంటే అది ఫ్రెండ్షిప్, అది టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అదే ఉందనుకోండి, అమెరికన్స్ మనకు ఇప్పుడు కార్గిల్ వచ్చినప్పుడు మనకు కొన్ని స్పేర్ పార్ట్స్ అవసరం ఉన్నా కూడా అమెరికా ఇవ్వలేదు, కానీ ఇజ్రాయెల్ ఇచ్చింది. ఓకే. సో అంటే అదే అమెరికా ఏమవుతుంది అంటే చాలా వరకు అంటే ప్రపంచంలో అందరికీ ఉన్నది అది అంటే అన్డిపెండబుల్, అన్రిలయబుల్ ఫ్రెండ్ అంటారు. ఓకే. అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ తప్ప ఇంకోటి ఉండదు. కానీ రష్యా అలా కాదు, ఒకసారి కమిట్ హెల్ప్ చేస్తామంటే ఎస్ గో హెడ్, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు రష్యా చైనాని కంట్రోల్లో పెట్టలేదంటారా ఈ విషయంలో? ఇప్పుడు రష్యా చైనాను కంట్రోల్ పెట్టడం కాదు, చైనానే రష్యాను కంట్రోల్ పెట్టే స్టేజ్లో ఉన్నది. ఫైనాన్షియల్గా అని కాదు, ఈవెన్ మిలిటరీలో కూడా. ఓకే. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య అయితే కోఆర్డినేషన్ బాగానే ఉంది, పర్వాలేదు. ఒకప్పుడు బార్డర్లో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అవన్నీ చిన్న సర్దుకుపోయినాయి. కానీ ఇప్పుడు రష్యన్ ఆర్మీకి, రష్యన్ ఎకానమీకి, చైనా ఆర్మీకి, చైనా ఎకానమీకి కంపేర్ కనుక చేసినట్టయితే చైనా ఈజ్ నెంబర్ 2 ఇన్ ద వరల్డ్. ఓకే, డౌటే లేదు. తర్వాత ఈవెన్ టెక్నాలజికల్గా ఒకప్పుడు రష్యా చాలా అడ్వాన్స్గా ఉండేది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం యూరి గగారిన్ అది మన స్పేస్లో ఎంటర్ అయినప్పుడు స్పేస్ రీసెర్చ్ అది ఇదంతా నాసా కంటే ఎక్కువ ఉండేది వాళ్ళది. కానీ ఇప్పుడు చైనీస్ అడ్వాన్స్ అయిపోయారు. ఇప్పుడు టెక్నాలజీలో చూసాం కదా, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ డీప్ సీక్ పెట్టేసి ఆ రోజు వాడు స్వేరింగ్ ఇన్ సెరమనీలో ఎంత దెబ్బ కొట్టిండు. మీరు ఇంతే అనుకుంటారు కానీ మీరు 100 మిలియన్ కాదు, మేము 10 మిలియన్లో ఇంత మీకన్నా బెటర్ దాన్ని మేము అడ్వాన్స్గా చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు అమెరికాకు రష్యా అంటే భయం లేదు, అయిపోయింది. ఓకే, టోటల్లీ రష్యా ఈజ్ ఓకే పుటిన్తో మాట్లాడేది. అందుకనే ట్రంప్ స్ట్రాటజీ అదే కదా. ఇప్పుడు చైనా ఈజ్ ది నంబర్ 1 అంటే ఎనిమీ అనుకోవచ్చు, కాంపిటేటర్ అనుకోవచ్చు అమెరికాకు. సో దాంతో మళ్ళీ రష్యాను కూడా మనం కాంపిటేటర్గా ఎనిమిగా పెట్టుకోవటం మంచిది కాదు. ఇక ఎలాగో సత్యనపాలెం లెక్కన అయిపోయింది. సో పుటిన్తో రష్యాతో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల నష్టం లేదు అనేది ట్రంప్ బిజినెస్ మ్యాన్గా ఆలోచించేసి. సో అందుకనే చైనా రష్యాను కంట్రోల్ చేసి ఇప్పుడు యాక్చువల్గా అదే ఒక స్టేజ్లో అంటే మనకు డిప్లొమాటిక్ సర్కిల్లోనైనా పొలిటికల్ సర్కిల్లోనైనా యుక్రెయిన్ వార్ కనుక ఆపాలనుకుంటే చైనా తలుచుకుంటే ఆపగలుగుతుంది, నో అదర్ కంట్రీ అని అన్నారు. అంటే రష్యాను ఒప్పించగలిగి ఫోర్స్ పెట్టి కూడా ఆపు చేయగలదు అని అన్నారు అప్పుడు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి ఏదో చేస్తారు, ఇదేదో అవుతున్నది, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అన్నప్పుడు చాలామంది అంటే ఇంటర్నేషనల్ ఒపీనియన్, మన ఇండియాలో ఒపీనియన్ కూడా అలానే వచ్చింది. చైనా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చైనాకున్న మజులు చూసుకొని ఈ పాకిస్తాను మన మీద ఇటువంటి అటాక్ను మొదలుపెట్టింది. చైనా చేయవలసిన పనులు పాకిస్తాన్ ద్వారా చేపిస్తున్నది.
సో మొత్తం మీద ఇంటర్నేషనల్గా ఇండియాకి సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఈ ఇష్యూలో చైనా డోల్ డ్రమ్స్లో ఉంది. అల్టిమేట్గా చైనా ఏది చెప్తే అది జరగాల్సిందేనా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వరల్డ్ వైడ్? చైనా ఏది చెప్తే అది జరగాల్సిందైతే కాదు. ఇప్పుడు చైనా ఏదైతే కొన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్లో చైనా ఈజ్ ఇంపార్టెంట్. నెంబర్ 2 అమెరికా తర్వాత చైనా వాయిస్. ఇప్పుడు యుఎన్ కౌన్సిల్ ఉంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది, దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు 4 పర్మనెంట్ మెంబర్స్ అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ వాళ్ళంతా మనకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని అందరూ ఓకే అన్నారు, కానీ చైనా నో అన్నది. అందుకని అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే చైనా కాకుండా మనకు ఇండియాకే ఇద్దామన్నారు అనేది ఒక పుకారు పెట్టారు, కానీ అది కరెక్ట్ కాదు, చైనాకే ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. సరే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ 4 కంట్రీస్ పర్మనెంట్ పవర్స్ మనకు కావాలని ఇస్తామన్నా కానీ ఒకప్పుడు రష్యా అంత అవుట్రైట్గా రాలేదు, బట్ వచ్చేసింది. సేమ్ పొజిషన్ అమెరికా కూడా ఉండే 50-50 లేకుండా. ఇప్పుడు వాళ్ళు ఇండియా డిజర్వ్స్ టు బి పర్మనెంట్ మెంబర్ అంటున్నారు. కాకపోతే దాంట్లో విత్ వీటోనా, వితౌట్ వీటోనా కొన్ని ఉంటాయి. అది ఎనీవే ఇప్పుడు అంత యునైటెడ్ నేషన్స్ అంత రిలవెంట్ అయ్యి లేదు. ఇప్పుడు ట్రంప్ పీరియడ్లో ఇప్పుడు చూసాం కదా, ఈవెన్ WTOలో కూడా ఇటువంటి తారీఫ్లు అని చేయకూడదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. సో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్స్ ఎలా డిసైడ్ చేస్తే అలా అయిపోయింది. కానీ చెక్మేట్గా ఇప్పుడు చైనా తయారైంది. ఓకే. సో ఎనీహౌ ఒక పెద్ద దేశం అయితే సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి, దాని కారణంగానే ఎగిరెగిరి పడుతుంది. కరెక్ట్. చైనా సపోర్ట్ లేకుండా పాకిస్తాను ఏం చేయలేదు. అందుకని బలహీనంగా ఉంది. ఆ సైన్యంలో వాళ్ళు చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆర్మీ జనరల్ ఏమో బంకర్లోకి వెళ్ళిపోయాడు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా బోర్డర్లో కవింపు చర్యలు వచ్చే దిగటం అనేది చైనా ప్రోద్బలమేనా? చైనా ఎంకరేజ్మెంట్, ప్రోద్బలం అనేది ఉన్నది, దెర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఒక్కోసారి చైనా ఏదో అంటారు కదా, మన ఊర్లో కూడా ఒక కుక్క అయితే మొరగదు, 4 కుక్కలు కలిసినప్పుడు ఏదో దారిలో ఎక్కువ మందబలం లెక్క ఏదో ఉన్నట్టు అయిపోతుంది అన్నట్టు. ఆ చైనా బలం ప్లస్ ఈ లోకల్గా అంటే మనం డొమెస్టిక్ కండిషన్స్ పాకిస్తాన్లో చూస్తే అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే ఆర్మీ, పర్టికులర్లీ ఇప్పుడు ఆర్మీ చీఫ్ మునీర్, ఆయన ఏం కలలుగంటున్నట్టు మనకు తెలుస్తుందని అంటే అయూబ్ ఖాను, ముషర్రఫ్ అంతటి వాడిని నేను అవుతాను. ఓకే. ఈ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్, ఆ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు కనుక వారు కనుక వచ్చేసిందంటే వాళ్ళందరినీ లోపల డిస్మిస్ చేసేస్తాడు, అయిపోయి మార్షల్లా డిక్లేర్ చేసేస్తాడు. ఇక దెన్ హీ విల్ గో ఆన్. ఇప్పుడు మొన్న ట్రంప్ ఏమన్నాడు, యాక్చువల్గా జెలెన్స్కీని అంత ఇన్సల్ట్ చేసేది ఏంటంటే, నువ్వు ఎలక్టెడ్ కాదు ప్రెసిడెంట్, నువ్వు కంటిన్యూ కానీకే ప్రెసిడెంట్గా నువ్వు పవర్లు ఉండనీకే నువ్వు వారు కంటిన్యూ చేస్తున్నావు, యూ షుడ్ అగ్రీ ఫర్ సీజ్ ఫైర్ ఇమీడియట్లీ అని. అది అంటే వాళ్ళు అన్నది. అంటే అదే తీరి ఇక్కడ మునీర్ కూడా ఆర్మీ చీఫ్గా ఉండి ఇప్పుడు ఈ పప్పెట్ గవర్నమెంట్ను తీసి పడేసి తనే అధికారంలోకి రావాలంటే వారు డిక్లేర్ చేయడం బెస్ట్ వే ఫర్ హిమ్. ఆ యాంగిల్లో కూడా ఉంది. అతన్ని తీసుకురావడానికి చైనా ప్రయత్నం చేస్తుందా? అంటే ఇప్పుడు ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్ని పక్కన పెట్టేసి అక్కడ మిలిటరీ రూల్ తీసుకురావాలి అనే ఒక కుట్ర ఏమన్నా ఉందా చైనా దగ్గర? ఉన్నా అంటే ఒక్కోసారి ఎస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్, పొలిటికల్ పీపుల్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు తప్ప, ఆర్మీ చీఫ్ అయితే ఇక ఇంకేం లేదు, నీకు ఈ నామ్స్ ఇస్తా అంటే వాళ్ళు సలాం కొట్టేస్తాడు. చైనానే రన్ చేస్తుంటే ఇండైరెక్ట్గా చైనా పాకిస్తాన్ రన్ చేస్తున్నట్టే. సో అందుకని డిక్టేటర్షిప్, అక్కడ కూడా కమ్యూనిస్ట్ కంట్రీ అని అంటే ఆల్మోస్ట్ డిక్టేటర్షిప్పే కదా సార్. కాకపోతే సరే వాళ్ళు మోడిఫైడ్ క్యాపిటలిజం అని పెట్టి అన్ని విధాల బెనిఫిట్స్ తీసుకొని అమెరికాను, యూరోప్ను కూడా డౌన్ చేశారు, అది వేరే. కానీ స్టిల్ డిక్టేటర్స్ ఉన్న వాళ్ళే ఫ్రెండ్షిప్ అవుతారు, కానీ డెమోక్రాటిక్గా ఎలక్ట్ అయ్యే గవర్నమెంట్ను వాళ్ళు లైక్ చేయరు కదా. సో అందుకని ఆర్మీ కనుక కంట్రోల్ చేస్తే చైనాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడతారనే ఉద్దేశం కూడా ఉంటుంది. పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాల్లో సార్ ఒకటి
ఈ విమాన గగనతలాన్ని నిషేధించింది. అవును. అలా నిషేధించడం వెనక కూడా ఇది ఉందా, చైనా ఉందా? అంటే ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ యాక్షన్స్ అనేవి పాకిస్తాన్కు చైనా అడ్వైజ్ చేస్తుందా లేదా అనేది చెప్పడం కష్టం. బట్ ఇది ఏదైతే రిస్ట్రిక్షన్స్ ముందు ఇంపోజ్ చేసిందే పాకిస్తాన్, ఇప్పుడు మనం కూడా పెట్టాం. అవును, ముందు ఇంపోజ్ చేసింది పాకిస్తాన్. సో నార్మల్గా తీసుకోండి, మల్టిపుల్ యాక్షన్స్ తీసుకోండి అని అయితే చెప్పొచ్చు, కానీ ఈ యాక్షన్ తీసుకోండి, బార్డర్ మీద ఫైరింగ్ స్కిర్ముషులు చేయండి, లేకపోతే గగనయానాలతో అక్కడ మీరు రిస్ట్రిక్ట్ చేయండి, లేకపోతే ఈ ట్రేడ్ బంద్ చేయండి, బార్డర్ క్లోజ్ చేయండి, ఇవన్నీ వాళ్ళు సింపుల్గా ఇండివిజువల్గా చెప్పడం కాకుండా ఓకే యు టేక్ సీరియస్ యాక్షన్స్, రెసిప్రోకల్ యాక్షన్, ఎక్కువ యాక్షన్స్, మేము మీతో ఉన్నాం, ఎస్ వీ సపోర్ట్ యూ, ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఏది మన పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ వాడు ఏదో మాట్లాడినప్పుడు వీ స్టాండ్ విత్ యూ, విల్ హెల్ప్ యూ అని ఇచ్చాడని మొత్తం పేపర్లో వచ్చింది కదా. సో అందుకే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నారు కదా, రద్దు చేసుకున్న అనౌన్స్ చేశారు కదా. అదే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇండస్ వాటర్ టీటీని అంటే సస్పెండ్ చేసాము, ఇది మనం ఇది క్యాన్సిల్ చేయలేదు, మనం ట్రీటీని అబెయిన్స్లో పెట్టాము. అంటే ఇప్పుడు వాళ్ళు సిమ్లా అగ్రిమెంట్ పెట్టడం వల్ల మనకు నష్టం ఏముండదు, ఇంకా మేలు. ఇప్పుడు ఏదైతే ఆ సిమ్లా అగ్రిమెంట్ ద్వారానే మనం అప్పుడు నష్టపోయాం కొంత. సో ఇప్పుడు దాన్ని లెక్క చేయబట్టి ఒక బార్డర్ పెట్టాం, అప్పుడు దాన్ని శాంక్టిటీ అన్నాం. వాళ్ళకే నష్టం, వాళ్ళంతా వాళ్ళే ఇది అగ్రిమెంట్ లేనప్పుడు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఓకే ఇప్పుడు మనకు బార్డర్ లేదని సగం ఆక్రమించుకొని ప్రయత్నం చేస్తే మనం ఏం వైలేట్ చేసినట్టు వాళ్ళే చేశారు, తీసేశారు కాబట్టి ఇంకా మంచిది. ఓకే, అదే అంటారు కదా, తనకు తానే తోకున్న దాంట్లో పడ్డట్టు. సో ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీలో ఉందనుకోండి, అది కనుక ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, ఈ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇవ్వనవసరం లేదు. ఒకప్పుడు అయితే ఏంటంటే ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ మనం అప్పుడు కడుతున్నప్పుడు వాళ్ళన్నీ అడ్డంకులు పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. డీసిల్టింగ్ అవన్నీ తీసేయటం, అంటే వాటర్ ఎక్కువ స్టోర్ చేయడానికి అవన్నీ యాక్టివిటీ చేసిన వాళ్ళంతా అబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు మనం అవన్నీ పాటించిన అవసరం లేదు. సో వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారు అంతే. సో ఫైనల్గా సార్, ఇప్పుడు భారత సైన్యం నేవీని ప్రయోగిస్తుందా, లేదా ఆర్మీని ప్రయోగిస్తుందా, లేదంటే ఎయిర్ ఫోర్స్ని ప్రయోగిస్తుందా? త్రివిధ దళాల్లో దేన్ని ప్రయోగించబోతుంది పాకిస్తాన్ మీద? త్రివిధ దళాలను ఉపయోగించబోతుంది, ఒకటేని కాదు, 3 విధాల ఫోర్సులు ఉపయోగిస్తుంది ఒకేసారి. ఎస్, ఎందుకంటారా, ఆల్రెడీ మన నేవీ పొజిషన్లకు వచ్చేస్తుంది అరేబియన్ సీకి అంతా. వాళ్ళ పోర్ట్స్ను, తర్వాత వాళ్ళ సీ లేన్స్, అంటే రాకపోకలన్నీ బ్లాకేడ్ చేయాలి అని, అంటే వాణిజ్య రూపంలో క్లోజ్ అయిపోతుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది యాక్టివిటీ. ఓకే, దాని తర్వాత ఇప్పుడు బార్డర్లో జరుగుతూనే ఉంది, వాళ్ళు కాల్పు జరుగుతూనే ఉన్నారు, మన వాళ్ళు రిటాలియేట్ చేస్తూనే ఉన్నారు, రీఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత సెలెక్టెడ్ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో, టార్గెట్స్ ఏదైతున్నాయో, ఇప్పుడు అది సెలెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మన వాళ్ళు ఎప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు కాబట్టి. అన్ఫార్చునేట్గా ఇంత హైటెక్ డెవలప్డ్ కంట్రీ మనది, హైటెక్ అవైలబిలిటీ ఉన్నది, ఫుట్బాల్ను కూడా మన ప్లే గ్రౌండ్ మీద మనం పాయింట్అవుట్ చేసి అంత సెటిలైట్ కెపాసిటీలు ఉన్నాయి. సో ఇటువంటి అప్పుడు మనం ఈ మూమెంట్స్ అన్ని ఎందుకు ట్రాక్ చేయలేము, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒక్కోసారి చాలా అనిపిస్తుంటుంది. ఈజీగా చెయ్యొచ్చు, కానీ అంటే సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఒక చెట్లలో, ఫారెస్ట్ థిక్లలో ఉన్నప్పుడు అదంతా కవర్ కాదండి. ఇది ఎంత మనది ఏరియా ఎంత ఓపెన్ గ్రౌండ్ కదా, వాళ్ళంతా అంతా తిరుగుతున్నప్పుడు ఇవన్నీ ట్రాక్ చేసేది ఉండే. మనమంతా ఇది అది సర్వేలెన్స్ ఏ యాంగిల్లో పెడితే మనకు ఆ కెమెరాతో పెట్టి అవన్నీ కూడా చేయొచ్చు అనేది మనకు అంటే టెక్నాలజీలో డెవలప్ అయ్యి ఉన్నది. సో ఇవన్నీ చేసి, అంటే దానివల్లనే కదా ఇప్పుడు మనం ఏది ట్రైనింగ్ సెంటర్స్, టెర్రరిస్ట్ లొకేషన్స్ అని మనం అంతకుముందు ఏది బాలాకోట్ స్ట్రైక్ అది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కూడా అలానే మనకు టార్గెట్స్ ఏవైతున్నాయో, ఏరియాస్ ఏమో ఐడెంటిఫై చేసి ఉంటారు. సో అటువంటి ఐడెంటిఫై చేసి డీప్గా ఉన్నట్టయితే
మన ఆర్మీ పోయి చేసేది ఏముండదు అక్కడ. ఓకే ఎయిర్ స్ట్రైక్ తప్పదు. ఓకే ఎయిర్ స్ట్రైక్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉంది కాబట్టి కానీ ఇక్కడ బార్డర్ ఏరియాలో ముందుకు వచ్చేస్తారు వాళ్ళు. నేను ట్రైనింగ్ పోయినప్పుడు 86లో ఐబాల్ టు ఐబాల్ అని ఆ నైట్ పెట్రోలింగ్కి వెళ్ళాను నేను పుంచ్ సెక్టర్లో. అలా క్లోజ్గా ఉంటుంది అన్నట్టు. వాళ్ళ బంకర్ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది, మనం ఏమంటాము వాచ్ టవర్ లెక్క ఉంటుంది, మనది ఉంటుంది, చూసుకోవచ్చు. ఐబాల్ టు ఐబాల్ అని వాళ్ళు అంటుంటారు. అయితే నైట్ కూడా చేస్తుంటారు. మీరు దౌత్యవేత్తలుగా మీరు వెళ్తుంటారా యుద్ధం బోర్డర్స్లోకి? అంటే మాకు ట్రైనింగ్ టైంలో ఓకే ఐఎఫ్ఎస్లో జాయిన్ అయినప్పుడు ఐఏఎస్ మాకు అందరికి కలిపి ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అయితే కొంతమంది వాలంటీర్ చేస్తే నేను ఐ వాజ్ ది ఫస్ట్ మానిటర్, నేను చూద్దామని. వెరీ రిస్కీ అంటే రిస్కీ ఉంది, కలిసి నేను పోదామన్నాను కదా. అంటే అది అంత క్లోజ్నెస్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ కనిపిస్తుంటారు అలా. అందుకని కదా మన వాళ్ళు ఒకసారి స్మాల్ రైఫిల్స్తో కాలుస్తున్నప్పుడు వీళ్ళకి ఊన్స్ వస్తే వాళ్ళకి ఊన్స్ వస్తున్నాయి అని. తర్వాత మనలో మొన్న ఒక మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దారి తప్పి లోపలికి పోతే పట్టుకోవడం అనేది సాహు అది ఇవన్నీ ఉంటాయి కదా, అంటే క్లోజ్గా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు అతని గురించేనా సార్ నిన్న మొన్న ఒక న్యూస్ ఇచ్చింది, హాట్ లైన్లో ఈ ఆర్మీ జనరల్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు, పాకిస్తాన్ ఇండియా హాట్ లైన్లో మాట్లాడుకున్నారు అని అన్నారు. కరెక్ట్. ఇది ఎందుకంటే ఇటువంటి అన్ని జరుగుతుంటాయి, నార్మల్గా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది మనం ఏమన్నా బార్డర్ లైన్ గీసి వాల్ కట్టినవి కాదు కాబట్టి ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. ఓకే సో ఒక 10 మీటర్లు అటు ఇటువైపు థిక్ ట్రీస్ కనుకుంటే అటువైపు ఈజీగా ఉంది అటు వెళ్ళిపోతారు. ఓకే సో వాళ్ళు వెంటనే పట్టేసుకుంటే ఇది మా ఏరియా నువ్వు ఎలా వచ్చినట్టు అయిపోయాయి. అలానే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు అలానే చేస్తుంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఇంతకు ముందున్న పరిస్థితులలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు, డిటైన్ చేసి 1-2 రోజులు డిటైన్ చేస్తారు. ఏంటి స్పైయింగ్కి వచ్చావా, ఏం యాక్టివిటీస్, ఏ నార్మల్ మిలిటరీ లాంగ్వేజ్లో ఏవో ఉంటాయి. కానీ ఈసారి ఏంటంటే అదే ఈ టెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి దానివల్ల దానికి అడ్వాంటేజ్ ఏముంటుంది దగ్గర పెట్టుకుంటే డిసడ్వాంటేజ్ ఏముంటుంది అని వాళ్ళు డిటైన్ చేసి పట్టుకున్నారు. అందుకని మన హాట్ లైన్ ఉపయోగించి మాట్లాడుకోవాల్సి వస్తుంది రిలీజ్ చేయమని. రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎలా అంటే నువ్వు కావాల్సుకొని నువ్వే ఎస్కలేట్ చేస్తున్నావు. ఓకే ఓకే ఇప్పుడు ఎంత సీరియస్గా యుద్ధం వాతావరణం ఉన్నప్పటికీ ఈ హాట్ లైన్లో మాట్లాడుకుంటుంటారా ఇరు దేశాల సైన్యాలు? ఇప్పటికైతే ఉన్నది కదా, ఇంకా వారు బ్రేక్ కాలేదు కదా. వారు జరుగుతున్నప్పుడు కూడా ఉంటుందా వాళ్ళ మధ్య కొంత హాట్ లైన్ టాక్స్? వారు జరుగుతున్నప్పుడు హాట్ లైన్లు మరి ఎంతవరకు పనిచేస్తే నాకు నేను ఎక్స్పర్ట్ కాదు, కానీ నార్మల్గానైతే అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓకే అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కష్టమైతే, ఎందుకంటే ఇప్పుడు వారు జరుగుతున్నప్పుడు హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఇప్పుడు మన ఆర్మీ అంటే 2 దేశాల హెడ్ క్వార్టర్కి హాట్ లైన్ ఉంటుంది. మన ఆర్మీ చీఫ్ వాళ్ళ ఆర్మీ చీఫ్తో మాట్లాడుకోవాలన్నప్పుడు అవన్నీ నడుస్తాయి. మన ఎంబసీ ఉందనుకో, మన ఎంబసీ నుంచి మన ఢిల్లీ నుంచి మన ఎంబసీ మాట్లాడుకోవాలంటే లైన్లన్నీ క్లియర్గా ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళ ఎంబసీ నుంచి వాళ్ళ హై కమిషన్ ఉంటుంది మన, ఎందుకంటే ఈ కామన్వెల్త్ కంట్రీస్లో అన్ని హై కమిషన్స్ అంటారు కాబట్టి వాళ్ళ హై కమిషన్ ఢిల్లీలో ఉంది. వాళ్ళు బ్యాక్ టు వాళ్ళ మినిస్ట్రీకి కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటూనే సీరియస్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అవి ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే మీరు ఎలాగో హై కమిషన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మొన్న కేక్ కట్ చేసుకోవటం ఎలా చూస్తారు? ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఒకటి పాకిస్తాన్ అంతా ఒకటే యాంగిల్. ఇండియా ప్రోగ్రెస్ అవుతున్నది, కాశ్మీర్ నార్మల్స్ అవుతున్నది, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, కడుపుల మంట. సో దాంతో అదర్ సైడ్ ఏంటంటే పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్, మునిగిపోతున్నది. ఓకే సో పాకిస్తాన్ మునిగిపోయింది, చేసి నిండా ఉంది కాబట్టి వాళ్ళకేం నష్టం కాదు. కానీ ఇండియాని ఎంత వీలైతే అంత గుంజుకోవాలి, మునిగించాలి అనేది పాకిస్తాన్ కొంత ఉన్నది. దానికి తోడు చైనా మొత్తం అదే ఇండియాను గుంజండి, ఇండియాను కూడా లోపల చేయండి, మీకు ఎంత కావాలంటే అంత మేము హెల్ప్ చేస్తాం, మీరు చచ్చిపోతా దీన్ని కూడా చంపేయండి. సో అందుకని మనం సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు. అటువంటి ఇన్సిడెంట్ జరిగేసరికి అదే చెప్పాం కదా, కొంతమంది ఆ రిలీజియస్ పిచ్ ఉన్నది కాబట్టి దాంతో కదా వాళ్ళు ప్యాంట్ లిప్ చూసి నువ్వు అదా ఇదా అని కాల్ చేయటం, లేకపోతే ఇస్లామిక్ వర్షన్స్
చదవమని, సైట్ చేయమని, అవన్నీ చేయడం అంటే అది ఒక రిలీజియస్ ఇది వచ్చింది కాబట్టి ఆ ఫెనాటిజంలో వాళ్ళకు అదొక విధమైన వైకేరియస్ ప్లెజర్ అంతే. దాంతో కేకులు కట్ చేసుకోవటం ఏంటి, ఎన్నైనా చేస్తారు వాళ్ళు. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పొలిటీషియన్స్కి అవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది, గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళకే కాదు కదా, బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అన్ని పార్టీల వాళ్ళకి తెలుస్తుంది కదా. కానీ ఇప్పుడు ఏ విధంగా మీ డిస్కషన్ మొత్తం విన్న తర్వాత ఇప్పటికి కూడా భారతదేశానికి యాంటీగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఇదేదో నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేసినటువంటి ఇన్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఓకే. సో అది కూడా పాకిస్తాన్ కుట్ర కింద చూడాలా అలాంటి వాళ్ళని? ఇప్పుడు ఎలా ఉంటే ఈ రిలీజియస్ ఫెనాటిజం ఏదైతే, ఫండమెంటలిజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇస్లామిక్ ఒకప్పుడు ఇస్లామిక్ అనే వర్డ్ మాట్లాడి రిలీజన్ తర్వాత ఈ టెర్రరిజంకు కనెక్షన్ ఉన్నది అని అంటే చాలామంది రియాక్ట్ అయ్యి అపోజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం తెలిసింది ఏంటంటే ఇస్లాంను ప్రాక్టీస్ చేసే చాలామంది, అంటే ఎక్కువ మందిలో ఏదైతే టెర్రరిస్టులలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో ఇస్లాంను ప్రాక్టీస్ చేసే వాళ్ళే ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇస్లాం అనేది ఒక మద్రాసాలలో ఉండి వాళ్ళని ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు తాలిబాన్లంతా ప్రొడ్యూస్ చేసింది మద్రాసాలనే కదా, వాళ్ళంతా ఇస్లామిక్ టెర్రరిస్టులుగా బ్రాండ్ చేయబడ్డారు కదా. సో అందుకని ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మన తులసి గబ్బర్డ్ అన్నది కదా, అంటే మన అమెరికన్ FBI ఆవిడ చీఫ్, ఇస్లామిక్ టెర్రరిస్ట్ రూపుమాపాల్సిందే, ఇండియాకు మేము సపోర్ట్ చేస్తామని అన్నది. అంటే ఇప్పుడు ఓపెన్గా ఒకప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం అని అంటే చాలా రియాక్షన్లు వచ్చాయి, ఇప్పుడు అంతేం లేదు. ఎందుకంటే వాళ్ళు అలా ఇన్వాల్వ్ అయ్యి మద్రాసాను ఉపయోగించుకుంటున్నారు కాబట్టి. సో కాకపోతే ఇంకొకటి ఏంటంటే సింపుల్, ఈ విషయంలో ఇప్పుడు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాం, కాశ్మీరీస్ అంత యాంటీ కాదు ఇప్పుడు ఇండియాకు, చాలా చేంజ్ వచ్చింది, వాళ్ళు చేంజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి అవుట్రైట్గా సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ అటాక్ వెనుక నరేంద్ర మోడీ గారు పదవిని కాపాడుకునేటువంటి కార్యక్రమం, ఆయనకి 75+ వస్తుంది, ఆయన ప్రధానమంత్రి దిగిపోవాల్సి వస్తుంది RSS నామ్స్ ప్రకారం, దాన్ని నిలబెట్టుకోవడానికి ఇదేదో చేశారు, ఇలాంటివి వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇక ఈ స్పెక్యులేషన్స్ ఎన్నో జరుగుతుంటాయి. ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు వాళ్ళు అనేది ఇది ఎలా వచ్చింది అంటే, ఓకే 75 తర్వాత ఏది పదవిలో ఉండకూడదు, తర్వాత వాళ్ళ నామ్స్ ఉన్నాయి, తర్వాత సక్సెసరు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అనేది. సో మిగతా అపోజిషన్ వాళ్ళైనా లేకపోతే ఈవెన్ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు పడని వాళ్ళైనా కొన్ని సృష్టిస్తారు, దానికి మాత్రం డౌట్ లేదు. అలానే ఇప్పుడు మునీర్ కూడా కంటిన్యూ కావాలనే ఇది క్రియేట్ చేస్తున్నాడు. తర్వాత ఆయన ఏది మిలిటరీ రూల్కి వెళ్ళి అయూబ్ ఖాన్ లెక్క లేకపోతే ముషరఫ్ లెక్క మళ్ళీ తయారు కానికి అంత గ్రౌండ్ తయారు చేసుకున్నాడు. అందుకని బంకర్లలో పోయి కూడా అవన్నీ ఏదో చేస్తున్నాడు, అంతా ఏదో గుడిపుట ఆయన లోపల జరుగుతుంది అన్నట్టు ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సెప్టెంబర్లో దిగిపోయే ఆలోచన ఉంటుంది, అందుకని ఇదేదో క్రియేట్ చేస్తున్నారని ఇవన్నీ స్పెక్యులేషన్స్. దీంట్లో దానికి మొత్తం మనం వెయిటేజ్ చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎస్, కాశ్మీర్లో నార్మల్సీ రావటము, డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వం ఫంక్షన్ చేయటము, కాశ్మీర్ ప్రజలు కూడా రియలైజ్ అయ్యి ఇంకా కొంతకాలం అయిపోతే యాంటీ టెర్రరిస్ట్ మూమెంట్లు కూడా కాశ్మీర్లో స్టార్ట్ అయితేని ఈ ISIOలకు భయం పుట్టుకుంది. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది సార్ తిరుగుబాటు. అదే మరి అందుకని చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు కూడా పాపం ఇప్పుడు వాళ్ళు వేరు కంట్రీ, కొన్ని న్యూస్లు వస్తున్నాయి డిస్టర్బింగ్ న్యూస్, ఎక్కడెక్కడో వేరు యూనివర్సిటీలో చదువుతుంటే వాళ్ళని టార్గెట్ చేసి స్టూడెంట్ చేసి మిగతా మన ఏది ABVP వాళ్ళు కాశ్మీర్ RSS వాళ్ళు ఏదో అటాక్ చేసి, అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఆల్మోస్ట్ 60-70% కాశ్మీరీస్ యాంటీ ఇండియాగా ఉండే పరిస్థితులు ఉండే. బిఫోర్ 370 అదే ఒక 10 years బ్యాక్ నుంచి చూస్తే అప్పుడు మొత్తం వాళ్ళ ఐడియాలు ఎలా ఉండేనంటే, అయితే ముందు స్టార్టింగ్లో పాకిస్తాన్లో కలవాలని ఉండే, అది 25 years నుంచి నడిచింది. ఇది 89 తర్వాత ఏదైతే గొడవలు అయినాయో 95 ఆ ప్రాంతంలో అయితే మొత్తం కాశ్మీర్ పోయి పాకిస్తాన్లో కలవాలని అదొక విధమైన స్పెక్యులేషను, అదొక
ధోరణిలో కనిపించింది. మళ్ళీ తర్వాత పాకిస్తాన్ POKల ప్రజల పరిస్థితులు చూసి ఘోరంగా ఉంది కాబట్టి అమ్మో మేము పాకిస్తాన్లో కలవలేదు, మేము ఇండిపెండెంట్ కావాలి, ఇండిపెండెంట్ కశ్మీర్ కావాలని అది కొంతకాలం నడిచింది. ఇప్పుడు పాకిస్తాన్లో కలిసే పరిస్థితి లేదు, ఇండిపెండెంట్ కాశ్మీర్ అవసరం లేదు, మేము ఇండియాతోటే ఉంటాం అనే భావన వాళ్ళకి వచ్చింది. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ISI అయినా పాకిస్తాన్ ఆర్మీ అయినా. సో దాంట్లో ఇప్పుడు 90% ప్రజలు ఇండియాతోటి ఉండి హాయిగా డెవలప్ కావాలనుకున్నా కానీ 10% పీపుల్ ఉంటారు కదా, వాళ్ళను ప్రవోక్ చేసి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకు ఫైనాన్స్ చేసి అవన్నీ చేసి పాకిస్తాను లే కాశ్మీర్ ఇంకా ట్రబుల్ ప్లేసే, కాశ్మీర్లో శాంతి లేదు, నార్మల్సీ లేదు, ప్రజలు హ్యాపీగా లేరు అని క్రియేట్ చేయడానికి, ఇంటర్నేషనలైజ్ చేయడానికి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తుంది అది. ఓకే సార్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఇది పాకిస్తాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే 15 నిమిషాలు అయితే హిందువుల్ని లేపేస్తారని మూమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని నమ్మచ్చా, లేదంటే ముస్లిమ్స్ మీద వ్యతిరేకత బాగుంది కాబట్టి దాన్ని కొంచెం కూల్ చేసేటువంటి ప్రయత్నమా? అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఒకప్పుడు పార్టీషన్ అప్పుడు వెళ్ళిపోయినారు ముస్లిమ్స్ చాలా వరకు. అక్కడ ఉన్న కొంతమంది తీసి మన దగ్గరికి వచ్చి తక్కువ. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ అయినా ఇంకా కొంతమంది ముస్లిం నాయకులైనా ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది, హిందువులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన ఎగనిస్ట్గా ఏదైనా జరిగినప్పుడు పాకిస్తాన్ను సపోర్ట్ చేసి ఇండియాను అపోజ్ చేస్తామనేది మాత్రం వాళ్ళు చేయలేరు, వాళ్ళ మనసులో లేదు ఇప్పుడు ప్రజెంట్గా. అదే నేను చెప్పాను, ఒకప్పటి నుంచి ఇప్పుడు టైము హీల్స్ అండ్ దెన్ ఎవాల్వ్స్ అనేది ఎలా అయిందో ఇప్పుడు పాకిస్తాన్ పోతూ మునిగే నావలో ఎవరు పోయి కూర్చుంటారు? పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఎవ్రీబడి నోస్. పాకిస్తాన్ పేరు చెప్తే ఇక ప్రపంచంలోనే అలా అయిపోయింది. సో అటువంటిప్పుడు ఇక పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాం సింపథైజర్స్ అని ఎవరైతే డిక్లేర్ చేసుకుంటారో వాళ్ళు అంటే ఏమంటారు, నార్మల్ మనుషులు గారు, కొద్దిగా పిచ్చోళ్ళు అనుకుంటారు. సో ఆ స్టేజ్ ఉంది కాబట్టి నేచురల్గా ఇప్పుడు ఇండియా తీసుకునే యాక్షన్స్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సరే కొద్దిమంది కొన్ని న్యూస్లు వచ్చినాయి, ఏది పాకిస్తాన్ ఫేవర్గా కొన్ని ఏదో సోషల్ మీడియాలో కొంతమంది ఏదో అరుస్తున్నట్టు, అవి అంత పిచ్చోళ్ళు చేసింది. కానీ మామూలుగా వైజ్గా ఉన్నోళ్ళు నార్మల్ మనుషులు ఎవరు ఇప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటట్టు అయితే లేరు. అందుకే అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఇండియా స్టాండ్ తీసుకున్నారు. నేచురల్, అది తప్పది కాదు. ఇప్పుడు పాకిస్తాను ఇంకా ఈసారి కనుక అదే ఇప్పుడు మనం వెయిట్ చేసి చూద్దాం ఎలా ఎవాల్వ్ అవుతాయో. ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ను మనం ఐసోలేట్ చేయగలిగాం, ఫస్ట్ స్టెప్ విజయం. తర్వాత ఎకనామికల్ స్ట్రాంగులేషన్ స్టార్ట్ అయింది, అది కూడా సక్సీడ్ అయిపోతాం. ఓకే, ఫైనల్గా డైరెక్ట్గా దెబ్బ కొట్టడం అనేది ఎంత పెద్ద కొడతాం అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సిన విషయం. 23వ తారీఖు మే అప్పటి వరకు ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు, ఎయిర్లైన్స్ అన్నింటినీ నిషేధించారు ఇండియా. 23వ తారీఖు లోపల ఈ ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి, అయ్యే అవకాశం ఉన్నాయి. ఏమంటే మనం 23 దాకా ఆగవలసిన అవసరం ఉంటుందా అనిపిస్తుంది నాకు. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. మనం ఎక్కువ డిలే చేయటం వల్ల ఏమవుతుంది అంటే మల్టిపుల్ ప్రెషర్స్ వస్తాయి. ఓకే, ఇంటర్నేషనల్గా. ఓకే, తర్వాత డైల్యూట్గా అయిపోతుంటుంది. సో అందుకనే కదా ఇది మనం సామెత ఉంటుంది కదా, ఐరన్ హాట్ ఉన్నప్పుడే ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలంటారు. సరే అటువంటి అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 22nd నాడు జరిగితే 2 weeks అయిపోయింది. 2 weeks కాలేదు కదా, 10 days అంతే కదా. 10 days అయిపోయింది కదా, 3-4 daysలో యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అది నా ఆలోచన ప్రకారం. ఓకే, మీరు అన్నారు 23, ఇది చాలా దూరం. 3-4 daysలో డెఫినెట్గా యాక్షన్ స్టార్ట్ అయ్యేటట్టు ఉంది పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు అవసరం అనుకున్న టార్గెట్, యాక్షన్ మోడ్ అవన్నీ తయారయ్యింది. సో POK హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా ఈ మూమెంట్లో అయిపోతుంది అంటారా? అది డిఫికల్ట్. మనం ఇప్పుడు అనుకోవటం ఎంతవరకు ఏం చేస్తారనేది కొద్దిగా డిఫికల్ట్, కానీ ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. మీరు ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఇప్పుడు పుల్వామా దాడి జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయింది,
ఊరి దాంట్లో ఎలా అయింది, పార్లమెంట్ అప్పుడు ఎలా అయింది, అయింది. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన చేస్తాం. తర్వాత వాళ్ళు ఓన్లీ టెర్రరిస్ట్ పోస్టులు, టెర్రరిస్ట్ బంకర్లు, టెర్రరిస్టులు మాత్రమే డిస్ట్రాయ్ చేసేలాగా ఇండియన్ ఆర్మీ నుంచి ప్రయత్నం చేసింది. కరెక్ట్. దానికి బియాండ్ వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు? ఎస్, ఈసారి అయితే ఉన్నది. సో బియాండ్ అంటే పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంతే అంతే. పిఓకే అంటే మీరు అన్నది ఏంటంటే 100% పిఓకేని అంత తీసుకుంటామా ఓకే. అనేదా, లేకపోతే ఇంపార్టెంట్గా మనకి ఏదైతే ఉంటుందో కొంత కొంత ఏరియాస్లలో ఇంపార్టెంట్గా అనిపించిన ఓకే ఎన్ సర్కిల్ చేసాం అనుకోండి, ఓకే. అది కూడా మనకు కొత్త మనం కలుపుకుంటాం, నెగోషియేట్ చేస్తాం, అది తర్వాత సంగతి. కానీ మార్చింగ్ టువర్డ్స్ పిఓకే ఆక్యుపేషన్ మాత్రం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.